ఈ మొట్టమొదటి రోజు ఈ పట్టణానికి వచ్చే ఈ సువార్త సభల మొదటి రాత్రి, ప్రభా నేనే సందేశం ఇవ్వాలి, అసలు ఈ ప్రజల పట్ల మీకున్న ప్రణాళిక ఏంటి, ఓ వాగ్దానపూర్వకమైన వర్తమానం ఈ ప్రజలకు ఇచ్చినట్లుగా నన్ను బలపరచు. నేను ప్రభు దగ్గర వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేటప్పుడు ఓ దైవ సేవకులుగా మా హృదయంలో కొన్ని వేల వర్తమానాలు ఉంటాయి. కానీ మేము అనుకున్న వర్తమానం ప్రజలకు అందిస్తే అంత ఆశీర్వాదంగా ఉండదు. ప్రభు ఏ వర్తమానం ఇవ్వాలని ఆయన ఆశపడ్డాడో ఆ వర్తమానం ఇస్తే ప్రజలకు దీవెనకరంగా ఉంటుందయ్యా. ఏ వర్తమానం ఇవ్వమని మీరు ఆశపడుతున్నారో సెలవివ్వండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా నాకు ఒక దివ్యమైన వాక్యాన్ని మీతో పంచుకోమని ఆత్మదేవుడు నన్ను పురికొల్పుతున్నాడు. యేసు నామం పేరిట ఈ వాగ్దానంతో కూడుకున్న వర్తమానం పాలకొల్లు పట్టణంలో పశ్చిమ గోదావరి జిల్లాలో సేవ చేస్తున్న ప్రతి దైవ సేవకుని పరిచర్యలో దేవుడు నెరవేర్చునుగాక. ప్రతి క్రైస్తవ కుటుంబంలో దేవుడు నెరవేర్చునుగాక. ఈ రాత్రి ఈ మైదానంలో కూర్చొని వాక్యం వింటున్న ప్రజల జీవితాల్లో కానీ, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యం వీక్షిస్తున్న ప్రజల జీవితాల్లో కానీ, ఇప్పుడు చెప్పబోయే ఈ వాగ్దాన సందేశం నిశ్చయముగా నా దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మంచిది, చూద్దాం రండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4-5 వచనాలు. 4-5 వచనాలు. 4-5 వచనాలు. ఎస్, నాతో కలిసి కొంచెం అందరూ పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతం ప్రతి కొండ అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. మరోసారి హల్లెలూయా. 5వ వచనంలో మరొకసారి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ చెప్పండి. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. క్రైస్తవ జనమ, ఈరోజు రేపు చివరి రోజు, ఈ 3 రోజులు ఈ ప్రాంగణంలో ఇలాగు జరగవలనని దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఏం జరగాలని సెలవిచ్చాడు తెలుసా? దైవ సముఖములో నుండి యెహోవా మహిమ మన ఒక్కొక్కరిని దర్శించబోతూ ఉంది. ఆయన మహిమ నిన్ను దర్శిస్తూ ఉండగా ఒకరు తప్పకుండా సర్వ శరీరులు ఆ మహిమను చూస్తారు. దేవుడు మీతో పంచుకోమని నన్ను పురికొల్పుతూ ప్రేరేపిస్తున్న సందేశం ఏంటంటే, పరలోకం నుండి ఈ పాలకొల్లు పట్టణం మీదకి దేవుడు తన మహిమను కుమ్మరించబోతున్నాడు. ప్రతి క్రైస్తవ కుటుంబం మీదకి తన మహిమను దేవుడు కుమ్మరించబోతున్నాడు. ఓ ప్రవచనాత్మకంగా ఈ మాట చెప్తున్నాను. ఈ స్థలంలో ఎంతమంది దైవ సేవకులు ఉన్నారో, ఈ రాత్రి యూట్యూబ్లో ఎంతమంది దేవుని వాక్యం వింటున్నారో, ప్రతి క్రైస్తవ కుటుంబం మీదకి, ప్రతి సంఘం మీదకి, ప్రతి దైవ సేవకుని మీదకి దేవుడు తన మహిమను కుమ్మరించబోతున్నాడు. ఎలాగూ జరుగునని జెర్మియా పాస్టర్ గారు కాదు సెలవిచ్చింది, జార్జి పాస్టర్ గారు కాదు సెలవిచ్చింది, ఎలాగూ జరగవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. మీరు దేవుని మహిమను అనుభవిస్తున్నట్లుగా మీరు అనుభవించటం కాదు, మీరు దేవుని మహిమను అనుభవిస్తున్నట్లుగా సర్వ శరీరులు కన్నులారా చూచుదురుగాక. ఓ రకంగా యెహోవా మహిమ బయలువెళ్ళును, ఒకడు తప్పకుండా సర్వ శరీరులు చూస్తారు. ఇలాగూ జరగవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
యెహోవా మహిమ బయలువెళ్ళునట్లుగా ప్రతి లోయను పోడ్చండి, ప్రతి పర్వతాన్ని అణచండి, వంకరి మార్గాలు తిన్నని చేయండి. విచిత్రం చూడండి, గరుకు మార్గాన్ని నునుపు చేయండి అని దేవుడు పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు కదా. యెహోవా మహిమ, యెహోవా మహిమ. లేఖనాల్లో ఈ స్థలంలో ప్రవచనాత్మకంగా రాయబడిన ఆ యెహోవా మహిమ ఎవరై అంటే మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు లేఖనాల్లో రాయబడిన మాట మహిమా నిరీక్షణ అయి ఉన్నాడని, మహిమా స్వరూపి అయి ఉన్నాడని, మన మహిమకు ఆధారమై ఉన్నాడని లేఖనాల్లో క్రొత్త నిబంధనలో పౌలు గారు పలు మాటలు చెప్తున్నారు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మహిమా స్వరూపి, మహిమా నిరీక్షణ, మన మహిమకు ఆధారం. నేనంట ఆ మహిమా స్వరూపి అయిన దేవునిలో ఉన్న మహిమ ఈ రాత్రి ఒక్కొక్క బిడ్డ నిశ్చయముగా పొందుకుందురుగాక. దేవుని మహిమ నిజంగా ఒక క్రైస్తవుడు అనుభవిస్తే వాని పరిస్థితులు ఎట్లా ఉంటాయి? దేవుని మహిమ ఒక వ్యక్తి అనుభవించాలంటే ఆ వ్యక్తి ఎలా బ్రతకాలి? ఈ రెండే ప్రశ్నలకు వాక్యంలో సమాధానం చూద్దాం. దేవుని మహిమను ఒకడు అనుభవిస్తే అద్భుతం. ఆ రోజు ఒక ఆయన ఎండిపోయిన కర్ర తీసుకొని మహిమ కలిగిన దేవుని సన్నిధిలో వేశాడు. ఆ కర్ర దేవుని సన్నిధిలో వేసేటప్పుడు ఎండిపోయిన కర్ర, నేను అడుగుతా, ఎండిపోయిన కర్ర దేనికి పనికి వస్తుందండి? ఎండిపోయిన కర్ర దేనికి పనికి వస్తుంది? పొయ్యిలో పెట్టుకోవటానికా? గ్యాస్ స్టవ్లో వచ్చిన తర్వాత దానికి కూడా పని లేకుండా పోయింది. ఓకే, మీరు అన్నట్లుగా పొయ్యిలో పెట్టుకోవటానికి. ఎండిపోయిన కర్రకు విలువ ఉండదు. అత్యంత విలువ లేనిది ఎండిపోయిన కర్ర. ఆ ఎండిపోయిన కర్రను తీసుకుని దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో వేశాడు. మందిరంలో వేయబడిన ఆ కర్రను దేవుని మహిమ దర్శించింది. ఎప్పుడైతే దేవుని మహిమ దర్శించిందో ఎండిన కర్ర చిగురించడం ప్రారంభించింది, పచ్చని చెట్టు అయింది. అంతకు మించి ఆ ఎండిన కర్ర బాదం చెట్టులాగా మారిపోయింది. క్రైస్తవ జనమా, దేవుని మహిమ ఒకరిని దర్శిస్తే మోడైన బ్రతుకులు మరలా చిగురించటం ప్రారంభిస్తాయి. విశ్వసించండి, ఈ 3 దినాలు ఈ సువార్త సభల్లో ఎండిన స్థితిలో ఏ వ్యక్తులు రాబోతున్నారో, ఆరోగ్య విషయంలో ఎండిపోయి, ఆర్థికంగా ఎండిపోయి, సమాధాన విషయంలో ఎండిపోయి, ఆత్మీయంగా ఎండిపోయి, ఎండిన స్థితిలో ఎంతమంది రాబోతున్నారో వారందరి బ్రతుకులను మరలా నా దేవుడు చిగురింప చేయబోతున్నాడు. దేవుని మహిమను మీరు అనుభవించటం సర్వ శరీరులు కన్నులారా చూడబోతున్నారు. ఇలాగు జరగవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. విచిత్రం చూడండి, అది మందిరంలో వేసేటప్పుడు ఎండిపోయిన కర్ర. చెప్పండి, ఏ కర్ర? ఏ కర్ర? ఆ ఎండిపోయిన కర్ర ఏ చెట్టు అయింది? అద్భుతం చూడండి, బాదం చెట్టు అయింది. నేనంట అది జామ చెట్టు గాల. మన కోనసీమ ప్రాంతాల్లో ఉండే అది కొబ్బరి చెట్టే కదా గారు, చీకట్లో కనపట్ల. అది కొబ్బరి చెట్టు గాల, మామిడి చెట్టు గాల, సపోటా చెట్టు అంతకంటే గాల, గుమ్మడి చెట్టు గాల. ఏ చెట్టు అయింది? ఎండిన కర్ర బాదం చెట్టు అయింది. అద్భుతం తెలుసా? మనిషి తినే వృక్ష ఫలాలన్నిటిలో అత్యంత ఖరీదైన వృక్ష ఫలం బాదమే. ఒకసారి చూడండి, మా హైదరాబాద్లో ఏదైనా కిలో లెక్క కొనాల్సిందే, మామిడికాయలైనా జాంకాయలైనా. ఒకేసారి మామిడికాయలు 5-6 కిలోలు కొంటామా లేదా? జాంకాయలు ఒకేసారి 5-6 కిలోలు కొంటామా లేదా? మామిడికాయలు ఒకేసారి 5-6 కిలోలు కొన్నాం. ఎప్పుడైనా బాదం ఒకేసారి 5 కిలోలు కొన్నారా? పెళ్ళిళ్ళు కూడా కొనలేదు అక్క. ఎందుకు? అది అత్యంత ఖరీదైనది. వాక్యం వింటున్న బిడ్డలరా, మందిరంలో వేయబడేటప్పుడు విలువలేని కర్ర, మందిరంలో వేయబడిన తర్వాత దేవుని మహిమ దర్శించిన తర్వాత ఆ కర్ర అత్యంత విలువైన కర్రగా మారిపోయింది. నేనంట దేవుని మహిమ నిన్ను దర్శిస్తే, ఎవరిని తమ్ముళ్ళారా,
దేవుని మహిమ నిన్ను ఆవరిస్తే, ఏ గ్రామంలో విలువలేని వాడిగా బ్రతికావో, ఏ గ్రామంలో తృణీకరించబడిన వాడిగా బ్రతికావో, ఏ గ్రామంలో త్రోసివేయబడిన వాడిగా బ్రతికావో, ఏ గ్రామంలో నీ కుటుంబం తృణీకరించబడిన కుటుంబంగా ఉందో, తృణీకరించబడిన చోటే దేవుని మహిమ మూలకు తలరాయిగా నిన్ను మార్చబోతుంది. ఆమేన్ చెప్దాం. ఆమేన్. మూలకు తలరాయిగా మార్చబడుతుంది. ఎక్కడ విలువలేని వాడిగా బ్రతికావో, నా దేవుని మహిమ ఏం చేస్తుందో తెలుసా? విలువ లేకుండా బ్రతికిన చోటే అత్యంత విలువైన వాడిగా నా దేవుని మహిమ నిన్ను మార్చునుగాక. ఇలాంటి మహిమ ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తండి అని నేను అడగట్లా, అడగకుండానే చేతులు ఎత్తేసారు. ఎందుకు? దేవుని మహిమ కావాలని ప్రతి బిడ్డ ఆశపడతాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో పాలకొల్లు పట్టణంలో ఉన్న దైవ జనమా, ఈ రాత్రి సువార్త సభకు వచ్చిన దైవ జనమా, ఏ గ్రామంలో తలదించుకున్నావో అదే గ్రామంలో నా దేవుడు నీ తల పైకెత్తబోతున్నాడు. ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ అవమానపడ్డావో, ప్రభా నా బ్రతికేంటి ఇట్లా అయిపోయింది, ప్రభా నా సంసారం ఏంటి ఇట్లా అయిపోయింది, ప్రభా నా పిల్లల పరిస్థితి ఏంటి ఇట్లా అయిపోయిందని ఎక్కడ ఏడ్చావో అక్కడే గంతులు వేసే దినాలు దేవుని మహిమ నీకు ఇవ్వబోతూ ఉంది. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడు తప్పకుండా సర్వ శరీరులు చూచుదురు. ఎలాగు జరుగునని, ఎలాగు చెప్పాలి, చాలా ఎలాగు జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆయన ఏది సెలవిచ్చాడో అదే ఈ ప్రాంగణంలో జరగబోతుంది. దేవుడు సెలవిచ్చిన మాటను ప్రపంచంలో ఎవ్వడూ మార్చలేడు. ఆయన మహిమ దర్శించినప్పుడు నీళ్లు ద్రాక్షారసంగా మారాయి. స్వచ్ఛమైన నీటికి రుచి ఉండదు, వాసన ఉండదు. ద్రాక్షారసానికి రుచి ఉండదు, వాసన ఉండదా? చెప్పండి. స్వచ్ఛమైన ద్రాక్షారసానికి రుచి ఉంటుంది, వాసన ఉంటుంది. నేనంట, ఒకవేళ ఒకప్పుడు పాపపు దుర్వాసనతో గడిచిన దినాల్లో నీ బ్రతుకు కొట్టుమిట్టాడిందేమో, శరీరం అంతా గాయాల చేత నిండిపోయి నీ గుణాలను గుర్తుకు తెచ్చుకున్నప్పుడు నీ మీద నీకే అసహ్యం కలిగిందేమో. ఛీ, మా ప్రాంతంలో నా అంత పాపిస్తోడు లేడు, మా పట్టణంలో నా అంత పాపాత్ముడు లేడు, మా గ్రామంలో నా అంత నీచురాలు లేరని. ఏ ప్రాంతంలో నీ బ్రతుకు దుర్వాసనతో నిండుకుందో, దుర్వాసనతో కూడుకున్న నీ బ్రతుకును సుగంధభరితంగా దేవుని మహిమ మార్చబోతుంది. క్లుప్తంగా చెప్పాలంటే దేవుని మహిమ ఒక పాపిని పవిత్రుడిగా మారుస్తుంది, ఒక దుర్నీతిపరుని నీతిపరుడిగా, దొంగను దొరగా, నిష్ప్రయోజకుని ప్రయోజకుడిగా దేవుని మహిమ మార్చునుగాక. క్రైస్తవ జనమా, ఈరోజు, రేపు, మరుసటి రోజు, రేపు మా ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖరయ్య గారు వర్తమానం ఇస్తారు. చివరి రోజు రాత్రి వారు నేను 2 వర్తమానాలు ఉంటాయి. నా హృదయపూర్వకంగా నేను నమ్మటం కాదు, నా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. ఈ ప్రాంగణమంతా దేవుడు తన మహిమతో నింపి పాపపు బంధకాలను దేవుడు తెంచబోతున్నాడు, అపవిత్రపు బంధకాలను తెంచబోతున్నాడు. సంవత్సరాల తరబడి తాగుడు వ్యసనంలో, తాగుడు బంధకాల్లో చిక్కుకున్న అనేక మంది వ్యక్తుల బంధకాలను ఈ వాక్యం ద్వారా, దేవుని సన్నిధి ద్వారా, ఆయన మహిమ ద్వారా నా దేవుడు తెంచబోతున్నాడు. రుచి లేని బ్రతుకులకు రుచిని పంచబోతున్నాడు. వాసన లేని బ్రతుకులను సువాసన భరితంగా దేవుని మహిమ మార్చబోతుంది. వాక్యం అంటుంది, దేవుని మహిమ ప్రత్యక్షమైతే అగ్నిలో కూడా హాయిగా నడుస్తాం. సింహాల బోనులో ఉన్న సింహాలు నిశ్శబ్దమైపోతాయి. వాక్యం వింటున్న బిడ్డలారా, ఒకవేళ అగ్ని లాంటి శ్రమలు ఒకవేళ నీ బ్రతుకులు నువ్వు ఎదుర్కొంటున్నావేమో, ఆరోగ్యపరంగా శ్రమలు, ఆర్థికంగా శ్రమలు, ఏ కోణంలో చూసినా అగ్ని లాంటి పరీక్షల మధ్యలో ఒకవేళ అవి కాల్చివేస్తాయేమో అని నువ్వు భయపడతా ఉంటే, దేవుని మహిమ ఏం చేస్తుందో తెలుసా? అగ్ని జ్వాలల మధ్యలో ఉన్న
అగ్ని వాసన కూడా నీ కంటకుండా నా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎందుకో తెలుసా? యెహోవా మహిమ బయలుపరచబడినప్పుడు. ఒకవేళ మీ ప్రాంతంలో మీ సేవకు వ్యతిరేకంగా సింహాల్లాగా ఎవరైనా లేచి మీ సేవను మింగేయాలి, మీ సంఘాన్ని మింగేయాలి, మీ పరిచర్యని మింగేయాలి, మీ సేవ వర్ధిల్లకూడదు, మీ సంఘం విస్తరించకూడదని ఎవరైనా సింహాలలాగా గతంలో పనిచేస్తూ వచ్చారా? ఈరోజు దేవుని మహిమ బయలు వెళ్ళబోతూ ఉంది. ఆ మహిమ సింహాల నోళ్లను నా దేవుడు మూయించబోతున్నాడు. సింహాల నోళ్లను దేవుడు మూయించబోతున్నాడు. మరలా అంటాను, ఎలాగూ జరగవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నా హృదయపూర్వకంగా నేను ఆశీర్వదించే అంత గొప్పవాడిని కాదు, కానీ దేవుడు నిలవబెట్టుకున్న దాన్ని బట్టి మీతో పంచుకుంటున్నాను. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా పాలకొల్లు పట్టణంలో ఏర్పాటు చేయబడిన ఈ మీటింగ్స్ ద్వారా పాలకొల్లు పట్టణంలో ఉన్న ప్రతి సేవను నా దేవుడు వర్ధిల్లు చేయబోతున్నాడు. వాళ్ళ సేవలను విస్తరించబోతున్నాడు. వాళ్ళ సరిహద్దులను నా దేవుడు విశాలపరచునుగాక. కారణం ఏంటంటే, ఈ పట్టణం మీదకి దేవుని మహిమ బయలు వెళ్ళాలని నేను కాదు, దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆయన ఏది సెలవిచ్చాడో అదే జరుగుతుంది. వీటన్నిటికి మించి అద్భుతమైన సంగతి ఏంటో తెలుసా? దేవుని మహిమ ఒకరిని దర్శించినప్పుడు ఈ మట్టి శరీరాలు మహిమా శరీరాలుగా మారిపోతాయట. చెప్పండి, ఎలా మారిపోతాయట? దేవుని మహిమ ఒకరిని దర్శించినప్పుడు ఈ మట్టి శరీరం, పురుగులు పట్టిన శరీరం, మట్టికి మట్టిగా మారిపోయిన శరీరం, చనిపోయిన తర్వాత మాంసమంతా మట్టిలో కలిసిపోయిన ఈ శరీరాన్ని దేవుని మహిమ దర్శించినప్పుడు ఆ మృతుల పునరుద్ధానపు దినాన ఈ మట్టి శరీరం మహిమా శరీరంగా మారిపోద్ది. ఎలాంటి మహిమను ధరిస్తుందో తెలుసా? దేవుడు ఎంత భీకరమైన మహిమను ధరించాడో అంత భీకరమైన మహిమ సార్వత్రిక సంఘం ధరించేటట్లుగా నా దేవుడు కృప చూపించునుగాక. ఇలాంటి మహిమ ఈ రాత్రి మనందరినీ దర్శించున్నట్లుగా గంభీరంగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. భాషలు మాట్లాడుతూ ప్రభుని స్తుతించుదాం. అందరూ చప్పట్లు కొడుతూ, దేవా నీ మహిమ నన్ను దర్శించాలి, మీ మహిమ నన్ను దర్శించాలి. కొడదాం చప్పట్లు. నీ మహిమ నన్ను దర్శించాలి, నీ మహిమ నన్ను దర్శించాలి, మీ మహిమ నా సంఘాన్ని దర్శించాలి. యేసు నామం పేరిట దర్శించునుగాక. అయితే యెహోవా మహిమయైన యేసుక్రీస్తు వారు మహిమా స్వరూపుని యొక్క మహిమ నిన్ను నన్ను దర్శించాలంటే నేనైనా మీరైనా 4 కార్యక్రమాలు చేయాలి. ఏం చేయాలి? మొట్టమొదట లోయలు పోడ్చాలి అంటాడు. లోయలు ఎత్తు చేయబడాలి అంటాడు. లోయ ఎత్తు చేయబడాలి అంటంతో ఈ మాటలో ఉన్న ఆత్మీయ అర్థం ఏంటంటే, భక్తి జీవితంలో కొన్ని విషయాల్లో నువ్వు చాలా భక్తిగా ఉన్నావు, అనుమానమే లేదు. మంచి విశ్వాసం కలిగిన దానివి, అనుమానమే లేదు. ప్రార్థనాపరుడివి, అనుమానమే లేదు. ఆదివారం చక్కగా మందిరానికి వెళ్తావు, అనుమానమే లేదు. రాబడిలో ప్రతి నెల దశంభాగం దేవునికి ఇస్తున్నారు, అనుమానమే లేదు. ఇవన్నీ వాస్తవాలే, కానీ వీటితో పాటు మన జీవితంలో కొన్ని కొదువులు ఉన్నాయి. ఏమండి, ఆత్మీయ జీవితంలో నాకే కొదువ లేదండి, నాతో సహా ఎవడు ఏ మాట చెప్పలేడు, నేను కంప్లీట్గా పర్ఫెక్ట్ మ్యాన్ అండి, నన్ను మించిన సేవకుడు లేడండి అని ఒకవేళ నేను అన్నానా, నా అంత బుద్ధిహీనుడు భూమి మీద ఇంకొకరు లేడు. నాలో భక్తి ఉందనేది ఎంత వాస్తవమో కొన్ని కొదువులు ఉన్నాయనేది కూడా అంతే వాస్తవం. ఈ రాత్రి వాక్యం వింటున్న బిడ్డలారా, భక్తి జీవితంలో నీ కుటుంబంలో ఏ కొదువు ఉందో ఆ కొదువును నువ్వు పూడ్చుకోగలిగితే, ఆ లోటును భర్తీ చేసుకోగలిగితే ఈ రాత్రి యెహోవా మహిమ నిన్ను దర్శించబోతూ ఉంది. ప్రతి లోయ ఎత్తు చేయబడాలి. ఒకరోజు ఒక తల్లి చెప్తుంది, అయ్యా నాకు దేవుడు ఎలాంటి భర్తనిచ్చాడంటే, నా భర్త మంచితనాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువేనయ్యా, చాలా మంచివాడు. మా అమ్మారింటిని విడిచిపెట్టి అత్తారింటికి వచ్చిన తర్వాత నా భర్తలో తండ్రి ప్రేమ చూసా,
తల్లి ప్రేమ చూసా, ఆప్యాయతను చూసా, అనురాగాన్ని చూసా. ఇవన్నీ చూసేది ఎప్పుడయ్యా అంటే తాగనప్పుడయ్యా. సొక్కేసుకున్నాడా మాకు సొక్కలు చూపిస్తాడయ్యా. ఆ బిడ్డ అంటున్న మాట ఏంటో తెలుసా? తండ్రి ప్రేమ చూసా, తల్లి ప్రేమ చూసా. ఎంత ఆప్యాయత పంచుతాడు, అంత ఆప్యాయత పంచుతాడు. చాలా మంచి భర్త నా భర్త. కాకపోతే తాగనప్పుడు, తాగాడా నాకు చొక్కలు చూపిస్తాడంటది ఆ తల్లి. అంటే ఆ బిడ్డ అన్ని విషయాల్లో మంచోడే, కానీ ఆ బిడ్డ కొన్న కొదువేంటి? త్రాగుడు దురాత్మ, త్రాగుడు దురాత్మ. ఇంకొక చెల్లి అంటది, మా ఆయన చాలా మంచోడండి, నాకు కానీ పిల్లలకు కానీ ఏమీ కొదువు చేయడండి. కాకపోతే ఒకటే బాధ, చిన్నిళ్ళు కూడా మెయింటైన్ చేస్తున్నాడండి. వినపడినట్లేదు కొంచెం. ఏ ఇల్లు నాకు అర్థం కాల. చిన్నిళ్ళు ఏంటమ్మా? ఇప్పుడు ఉండదేమో పెద్ద ఇల్లు, 3 అంతస్తుల భవంతి అయితే 1 అంతస్తు భవంతి కట్టాడా అన్న. కాదయ్యా, చిన్నావిడిని పెట్టుకున్నాడు. అయ్యా ఇది పాపం, మన పిల్లలకి శాపం వస్తుంది అంటే అంటాడంట, అడ్జస్ట్ అయిపో. ఏం దావీదుకి 8 మంది లేరా? అబ్రహాంకు 3 లేరా? నాకు 1 అడ్జస్ట్ అయిపో. అట్లాగని మా కుటుంబానికి ఏమి తక్కువ చేయడయ్యా. గమనించండి, మంచోడే. అక్రమ సంబంధం అనే కొరత ఆ బిడ్డ జీవితంలో ఉంది. ఒక ఆయన అంటాడు, అయ్యా ఈయన ఉన్నాడే మా సంఘ పెద్ద చాలా మంచోడు, ఎప్పుడు పరిచర్యన్నా పరిగెత్తుకుంటా వస్తాడు. ఒకవేళ ఎప్పుడైనా మీటింగ్స్ పెట్టినా, ఇట్లా చర్చి కన్స్ట్రక్షన్లో ఉన్నా ₹1000 డొనేషన్ ఇస్తాడయ్యా. సేవకులంటే ప్రాణం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత చెప్తాడు, కాకపోతే మనోడి పరిస్థితి ఏంటంటే దేవదాసు మళ్ళీ పుట్టాడు అన్నాడు. నాకు అర్థం కాల, దేవదాసు మళ్ళీ పుట్టాడు ఏంటయ్యా అన్న. అన్ని విషయాల్లో మంచివాడేనయ్యా, కాకపోతే ఈ తాగుబోతాను ఒకటి ఉందయ్యా. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, బోధిస్తున్న నాతో సహా మన ఒక్కొక్కరిలో ఏదో ఒక కొదువు ఉంది. ఇక్కడ నిలబడి పాట పాడిన తమ్ముడిలోనే కానీ, వెనక కూర్చున్న దైవ సేవకుల్లోనే కానీ, అయ్యా మిమ్మల్ని అనొచ్చు అనకూడదు, ఉందా అయ్యా? ఉన్నాయా? ఇంక అందరూ పరలోకం నుంచి వచ్చిన దేవదూతలేనా? అయ్యా డానియల్ గారు, ఉన్నాయి. తమ్ముడు, నీ కొదువేంటో నీకు బాగా తెలుసు. చెల్లి, ఎక్కడ నువ్వు పడిపోయావో, భక్తి జీవితంలో నీకున్న లోపం ఏంటో, ఆ కొదువేంటో నీకు బాగా తెలుసు. ఈరోజు నా ప్రభు ఈ సువార్త సభ మొట్టమొదటి రోజు అంటున్నాడు, ఆ లోయనే గనక ఈ రాత్రి నువ్వు పూడ్చుకోగలిగితే, ఆ బలహీనతనే గనక నువ్వు తొలగించుకోగలిగితే, ఆ అవిధేయతనే గనక నీకు దూరం చేసుకోగలిగితే, ఈ రాత్రి యెహోవా మహిమ ఒక్కొక్క బిడ్డను యేసు నామం పేరిటి రాత్రి దర్శించును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. నిత్యజీవం పొందటానికి నేనేం చేయాలి అన్నాడు. ప్రభువారు అన్నారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించాయ్యా అన్నాడు. బాల్యము నుండే ఇవన్నీ చేయుచూ ఉన్నాను అని చెప్పి ముగింపులో ఏమన్నాడు తెలుసా? నాకేమి కొదువుగా ఉందో నా కొదువు చెప్పయ్యా అన్నాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. క్రైస్తవ జనమా, యేసయ్య దగ్గరకు వచ్చిన ప్రతి క్రైస్తవుడు, ఆదివారం ఆరాధనకు వచ్చిన ప్రతి క్రైస్తవుడు, ఇలా సువార్త సభలకు వచ్చిన ప్రతి క్రైస్తవుడు సభల్లో కూర్చొని ప్రభువుని అడగాల్సింది ఏంటో తెలుసా? యేసయ్యా, నా భక్తి జీవితంలో ఏ కొదువు ఉందో నాకు చెప్పయ్యా, నేను సరి చేసుకుంటా. నా పిల్లల పెంపకంలో ఎక్కడ నేను తప్పిపోయానో నాకు చెప్పయ్యా, నేను సరి చేసుకుంటా. నా ప్రార్థనా జీవితంలో ఎక్కడ కొదువు ఉందో నాకు తెలియచేయ్యా, నేను సరి చేసుకుంటానని దేవుని యొద్దకు వచ్చిన ప్రతిసారి నా కొదువేంటో చెప్పయ్యా అని దేవునిని అడిగే వ్యక్తులుగా ఉందుగాక. అలా నువ్వు అడగాలే. కానీ నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. నా బలహీనత ఏంటో చెప్పయ్యా అని నువ్వు అడిగితే నిశ్చయముగా నీ బలహీనత ఏంటో దేవుడు తెలియచేస్తాడు. ఇక్కడ విచిత్రం చూడండి, నా కొదువేంటో చెప్పయ్యా అన్నాడు. అడగటం బాగానే అడిగాడు,
యేసయ్య వెంటనే అన్నారు, ఒరే అబ్బాయి చెప్పండి, ఒరే అబ్బాయి నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటి ప్రభువా కొదువా? నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదవాళ్ళకు పంచిపెట్టి అన్నాడు. ఇక మనోడు ఏం చేశాడో తెలుసా? సాల్లే ప్రభువా, సంవత్సరాల తరబడి సంపాదించుకున్న దాన్ని నేను ఎవరికో పంచిపెట్టాలా అని బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ముఖము చిన్నబుచ్చుకొని యేసయ్య దగ్గర నుంచి వెళ్ళిపోయాడట. చాలాసార్లు బిడ్డలారా, మన మందిరానికి వచ్చినప్పుడు ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు అని ప్రార్థన చేసుకుంటాం. మీ ప్రార్థన ఆలకించి దైవ సేవకుడిని బలపరిచి మనతో వాక్యం ద్వారా మాట్లాడాడు. నీ బుద్ధిహీనతే, నీ అవిధేయతే, నీ లోపమే, నీ పొరపాటే దైవ సేవకుల ద్వారా దేవుడు తెలియజేశాడు. ఎప్పుడైతే వాక్యం ద్వారా పెటా కొడుతున్నాడో కూర్చున్న మీరు అనుకుంటారు, ఈరోజు ప్రసంగం చెప్పండమ్మా, ఈరోజు ప్రసంగం అంతా నా మీదే, మా ఇంట్లో సంగతి పాస్టర్ గారికి చెప్పండి తల్లి, మా ఇంట్లో సంగతి పాస్టర్ గారికి ఎవరో చెప్పారు. ఇక ఈ పాస్టర్ గారు ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈరోజు ప్రసంగం అంతా నా మీదే చేశాడని ముఖం చిన్నబుచ్చుకుంటారు కొంతమంది. ఏమని ప్రార్థన చేసావు? నా కొదువేంటో చెప్పయ్యా అని ప్రార్థన చేసావు కదా. మరి నీ కొదువు దేవుడు తెలియచేసిన తర్వాత చేయాల్సిందేంటి? లోయను పూడ్చాలి. ప్రైజ్ ది లార్డ్. లోయను పూడ్చాలి. మా సంఘంలోనే దరిదాపుగా 2005 ఆ ప్రాంతంలో రెగ్యులర్గా ఆదివారం మందిరానికి వచ్చే ఒక తమ్ముడు ఎందుకో ఒక 3 వారాలు బట్టి రావట్లే. ఎందుకు రావట్లేదో అడుగుదామని చెప్పి ఆ తమ్ముడు నా ఇంటి వైపు వెళ్తున్నా. ఆ తమ్ముడు అటు నుంచి సైకిల్ మీద వస్తున్నాడు. దూరం నుంచి మనోడు నన్ను చూసాడంటే, చూడటంతో ఆ సైకిల్ పక్క గల్లీలోకి బానిచ్చాడు. ఆ తమ్ముడు సైకిల్ ఏ గల్లీలోకి బానిచ్చాడో నేను కూడా అదే గల్లీలోకి వెళ్ళి బండి ఎదురుగా పెట్టి, తమ్ముడు ప్రైజ్ ది లార్డ్ అన్నా. నేను ప్రైజ్ ది లార్డ్ అని ఇట్లా చెప్తే ఆ తమ్ముడు ఏం చేశాడో తెలుసా? తలకాయ ఇడి తిప్పి ప్రైజ్ ది లార్డ్ అంటున్నాడు. నేను ఇడి తిరిగి వచ్చా, తమ్ముడా ప్రైజ్ ది లార్డ్ అన్నా. తలకాయ ఇడి తిప్పి ప్రైజ్ ది లార్డ్ అంటున్నాడు. ఏంటి తమ్ముడా 3 వారాలు బట్టి మందిరానికి రావట్లేదు అన్నా. ఏమన్నాడు తెలుసా? ఇక సచ్చినా మీ చర్చికి రానండి అన్నాడు. ఒరే నాయన, సచిన చర్చికి రా నేను అనొద్దు. చర్చికి వచ్చిన వాళ్ళు సచిన వాళ్ళు రారు, బతికున్న వాళ్ళే వస్తారు చర్చికి. ఒకవేళ సచిన వాళ్ళు చర్చికి వస్తే బతికున్న వాళ్ళు చచ్చిపోతారు. ఏమండే, ఒక 50 సంవత్సరాల క్రితం చనిపోయిన మీ నాయనమ్మ రేపు ఆదివారం చర్చికి వచ్చి పక్కనే కూర్చొని మనవరాలా బాగున్నావా అని అంటంతో గుండెకి చచ్చిపోతాం. సచిన చర్చికి రానన్నాడు. అయ్యా ఏం జరిగింది అయ్యా అన్న. ఏం జరిగిందో మీకు తెలీదా అన్నా? ఏం జరిగిందో మీకు తెలీదా? నేను అంతకు మునుపు చర్చికి వచ్చినప్పుడు 3 ఆదివారాలు ప్రసంగం నా మీదే చేసావు అన్నాడు. 3 ఆదివారాలు ప్రసంగం నా మీదే చేసావు. ఏం చేశానయ్యా అన్న. చేసిన మీకు తెలియకుండా ఉంటుందా అన్న? 3 ఆదివారాలు నా మీదే ప్రసంగం చేసావు అన్నాడు. ఏమని ప్రసంగం చేశానయ్యా అన్న. చేసిన వాళ్ళకి మీకు తెలీదా? చేశానయ్యా, ఏ విషయం గురించి చేసాను చెప్పు అన్న. నా వైపు చూసి 3 ఆదివారాలు, నేను మొన్న వచ్చిన 3 ఆదివారాలు మీరు ప్రతిరోజు ఏమని ప్రసంగం చేశారంటే, క్రైస్తవ భార్యాభర్తలు కొట్లాడుకోకూడదు అని ప్రసంగం చేశారు. కొట్లాడుకోకూడదని ప్రసంగం చేయక కొట్టుకోమని ప్రసంగం చేయమంటావయ్యా? చెరొక్కరిచ్చి కొట్టుకున్నాను అన్నమంటావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా ప్రసంగం నిన్ను కూర్చే చెప్పానని నువ్వెందుకు అనుకున్నావు అన్న. ఏమన్నాడు తెలుసా? భార్యాభర్తలు కొట్లాడుకోకూడదు అని వాక్యం చెప్తా వేలు నా వైపే చూపించావన్నాడు. ఎడు చూపించానంట అమ్మ, ఎడు చూపించానంట? వేలు నా వైపే చూపించావు నీవు అన్నాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, నేను ప్రకటించే ఈ జీవము కలిగిన దేవుని వాక్కుకు నా వైపు చూడండి. నేను ప్రకటించే, నేనే కాదు, ఆత్మపూర్ణులైన దైవ సేవకులు ప్రకటించే ఈ జీవము కలిగిన దేవుని వాక్కుకున్న శక్తి ఎలాంటిదో తెలుసా? ఒక సైనికుడు బాణం విసిరితే
సైనికుడు విసిరిన బాణం ఒక్క శత్రువు యొక్క గుండెనే చీలుస్తుంది. రాజు బాణం వదిలిన, సైన్యాధ్యక్షుడు బాణం వదిలిన ఆ బాణం ఒక్క గుండెనే గుచ్చుతుంది. దైవ సేవకుని నోట నుండి వాక్యం అనే బాణం బయలుదేరితే ఒకేసారి లక్షల కొలది హృదయాలను తాకుతూ వెళ్ళగలిగే శక్తి జీవము కలిగిన దేవుని వాక్యానికి ఉన్నది. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. సైనికుడు బాణం వదిలితే ఆ బాణం ఒక్కడనే తాకుతుంది. రాజు బాణం వదిలిన ఆ బాణం ఒక్కడనే తాకుతుంది. దైవ సేవకుని నోట నుంచి వాక్యం అనే బాణం బయలుదేరితే ఒకే వాక్యం ఒకేసారి లక్షల హృదయాలను ఛేదించుకుంటూ వెళ్ళగలిగే శక్తి జీవము కలిగిన దేవుని వాక్యానికి ఉన్నది. దేవుని వాక్యానికి ఉన్నది. లక్షలే కాదు సుమి, ఒకే పర్యాయం కోట్ల 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 హృదయాలను తాకుతూ వెళ్ళగలిగిన శక్తి దేవుని వాక్యానికి ఉంది. యూట్యూబ్లో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ వాక్యం అందిస్తూ ఉంటే కొన్ని వేల మంది ఫోన్ చేసి చెప్పే మాట ఏంటో తెలుసా? ఎస్పెషల్లీ పాలకొల్లు పట్టణంలో చాలామంది ఉన్నారు. చెప్పే మాట ఏంటో తెలుసా? అన్నయ్య, నాతోనే దేవుడు మాట్లాడాడు, నాతోనే దేవుడు మాట్లాడాడు. నా కుటుంబంలో ఉన్న పరిస్థితిది, ఈ వాక్యం నా కోసమే, నాతోనే దేవుడు మాట్లాడాడు. ఎవరిని కదిలించినా నాతోనే. సేవకుడి ఒక్కడి నోట నుంచి బయలుదేరిన వాక్యం కోట్ల హృదయాలను ఛేదించుకుంటూ వెళ్ళగలుగుతుంది. జనమా, మీరే మందిరాలకు వెళ్తున్నారో నాకు తెలియదు, మీ దైవ సేవకుడు ఎవరో నేను అడగను, కానీ ఒకటి చెప్తాను. దైవ సేవకుని నోట నుండి నీ బలహీనతలు గుర్తుకు తెచ్చుకుని నీ బలహీనతలు జ్ఞాపకం చేస్తే, దైవ సేవకుని నోట నుంచి వచ్చిన వాక్యం నీ బలహీనతలను జ్ఞాపకం చేస్తూ ఉంటే రొమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గరేడు. ఆ బలహీనత నాలోనే ఉందయ్యా, అవిధేయత నాలోనే ఉందయ్యా, ఆ లోపం నాలోనే ఉందయ్యా, ఆ పొరపాటు నాలోనే ఉందయ్యా అని విరిగి నలిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడగలిగితే బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉండునో వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు. వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు. దైవజనమా, ఈ రాత్రి, రేపు రాత్రి, చివరి రాత్రి వాక్యపు ఖడ్గం, వాక్యపు బాణం మీ గుండెలను దూసుకుంటూ వెళుతుండగా ఎవరు పశ్చాత్తాపంతో రొమ్ము కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో ఏడుస్తారో వారిని యేసు నామం పేరిట నా దేవుని మహిమ దర్శించునుగాక, నా దేవుని మహిమ దర్శించునుగాక, సర్వ శరీరులు ఆయన మహిమను చూచుదురుగాక. ఒక్కడు తప్పకుండా నా ఆశది. పాలు తాగే పసిబిడ్డ మొదలుకొని పండు ముసలితనంలో ఉన్న వృద్ధుని వరకు ఈ ప్రాంగణంలో ప్రజలు కన్నులారా నా దేవుని మహిమను చూచుదురుగాక. చప్పలు కొడితే సైగ స్తోత్రాలు చెప్దాం. గమనించండి అన్న, నా వైపు వేలు చూపించారన్నాడు. నేను ఇవన్నీ చెప్పా. నైనా సేవకుడు ఏదో కొంతమంది విశ్వాసులను టార్గెట్ పెట్టుకొని వాక్యం ప్రకటించడు. నీ సంగతి మనుషులు ఎవరూ నాకు చెప్పలా, కానీ ఒకటి చెప్తాను, నీ కుటుంబంలో జరుగుతున్న సంగతి పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచాడు. ఆ దేవుని ఆత్మ బయలుపరచబట్టాన్ని బట్టి నేను ఆ వాక్యం చెప్పగలిగాను. అయ్యా, మీరు కొట్లాడుకుంటున్న సంగతి ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను. మీ ఇంటి సంగతి నాకు తెలియదు. కుటుంబ పరిస్థితులు ఎరిగిన దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ మాట చెప్పాడయ్యా, నా మాట విని దిద్దుకో అన్న. ఆయన నా వైపు చూసి అన్నాడు, అన్న, నిజంగా మా కుటుంబాన్ని గురించి, మా భార్యాభర్తల గురించి ఎవరూ మీకు చెప్పలేదయ్యా. దేవుని ఎదుట ఆనబెట్టి చెప్తున్నా. నా బిడ్డవయ్యా నువ్వు, నా సంఘానికి వచ్చే బిడ్డవే, దేవుడు నాకు అప్పగించిన ఆత్మవే. నా బిడ్డను నేను ప్రజల మధ్యలో ఎట్లా అవమానపరచాలనుకుంటాను, నా బిడ్డను నేను ఎట్లా కించపరచాలనుకుంటాను. ఒకవేళ నీ లోపం ఏదైనా బయలుపరచబడితే, బయలుపరచబడింది జెర్మియా అన్న కాదు, జెర్మియా అన్న లోపట ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపాన్ని బయలుపరిచాడు. ఆ మాట అంటంతో సైకిల్ మీద నుంచి దిగాడండి, 2 చేతులు పట్టుకున్నాడండి. అన్నయ్య, నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా, నా కొదువ ఇది అని దేవుడు బయలుపరిచాడు. ఒకటి చెప్తాను అన్నయ్య, నా భార్య కంటే నాకు భయంకరమైన కోపం.
కోపిస్తుండు అన్నయ్య. నాకేమో కోపం ఎక్కువ, అక్కకేమో నోరు ఎక్కువ. అక్కకు నోరు ఎక్కువ, నాకు కోపం ఎక్కువ. మొత్తం కలిసి గొడవంతా అయిపోతుంది. నా కోపం దేవుడు తొలగించేటట్లు, నా భార్యకు ఉన్నటువంటి గయ్యాలితనం తొలగించేటట్లు నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. అయ్యా రోడ్డు మీద కాదు, చర్చికి వచ్చిన తర్వాత చేస్తానులే అంటే, లేదన్నా పౌలు గారు ఏమన్నాడు, సమయమందు, భలే వాక్యం చెప్తున్నాడు ఇక్కడ, సమయమందు అసమయమందు అన్నాడు కదా, నా కొరకు ప్రార్థన చేయండి అన్న అన్నాడు. ప్రార్థన చేసాం, తిరిగి వచ్చాం. ఇది 2023. ఈరోజు ఆ భార్యాభర్తలు మా ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్లో భార్యాభర్తలిద్దరూ అకులా ప్రిస్కిల్లాగా మా మందిరంలో స్థిరపరచబడ్డారు. అకులా ప్రిస్కిల్లాగా సంఘంలో స్తంభాలుగా నిలవబడ్డారు. ఎందుకు స్తంభాలుగా నిలవబడ్డారో తెలుసా? దేవుడు వాళ్ళకి ఇచ్చిన 2 పిల్లలను అద్భుతంగా ఆశీర్వదించాడు. పచ్చని ఒలీవ చెట్టులాగా దేవుడి మందిరంలో వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటో చెప్పమంటారా? ఆ కుటుంబంలో ఉన్న లోయను వాళ్ళు పూడ్చుకున్నారు. క్రైస్తవ జనమా, నీ కుటుంబంలో కూడా ఏదో కొదువు ఉంది. దేవుని మహిమ నిన్ను దర్శించకపోవటానికి, దేవుని ప్రభావం నీ ఇంటికి రాకపోవటానికి, దేవుని ఔన్నత్యం నీ పిల్లలను దర్శించకపోవటానికి ఏదో 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 పాపం అడ్డుబండగా ఉంది. లేఖనములు ఎరుగుదురు కదా, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు. రక్షించాలని దేవుడు బాహువు చాపినప్పుడల్లా నీకు నీ దేవునికి మధ్యలో ఏదో పాపం అడ్డుగోడగా ఉంది. నజరేయుడైన యేసు నామం పేరిట ఈ వాక్యం వింటుండగా ఆ పాపపు అడ్డుగోడను యేసు నామంలో పడగొట్టుదువుగాక, పడగొట్టుదువుగాక, పడగొట్టుదువుగాక. పడగొడితే యెహోవా మహిమ బయలు వెళ్ళబోతుంది. ఇలాగూ జరగవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. రైట్. లోయలు ఎత్తు చేయబడాలి అన్నాడు. రెండో మాట ఏమన్నాడు తెలుసా? కొండలు చదును చేయబడాలి అనలా. ఏమన్నాడు? కొండలు అణచబడాలి, అణచబడాలి, అణచబడాలి. అంటే ఇక్కడ కొండ దేనికి గుర్తుగా ఉందంటే, ఒక మనిషిలో ఉండే గర్వానికి గుర్తుగా ఉంది. నా వైపు చూడండి. ఒక మనిషినిలో ఉండే గర్వానికి గుర్తుగా ఉంది. ఒక వ్యక్తిలో దేవుని మహిమ బయలుపడాలంటే ఆ వ్యక్తిలో ఉన్న గర్వం, ఆ వ్యక్తిలో ఉన్న డాంబికత్వం, ఆ వ్యక్తిలో ఉన్న అహంభావపు మనస్సు ఆ వ్యక్తిలో అణచబడాలి. ఏ వ్యక్తి అయితే నేల మట్టుకు తగ్గించుకొని దీనుడిగా మారిపోతాడో యెహోవా మహిమ ఆ వ్యక్తిని దర్శించటం ప్రారంభిస్తాడు. లోకంలో మనుషులు ఉన్నారు కదా, దీని గురించి ఎక్కువ చెప్పను, కానీ తర్వాత విషయం నేను చెప్తాను. చాలాసార్లు ఈ మాట చెప్పాను, అందుకని ఎక్కువ దీని గురించి నేను మాట్లాడను. లోకంలో చాలామంది జీవితాల్లో కొందరికి ధనగర్వం, ఇంకొందరికి కులగర్వం, మరికొందరికి అందగర్వం, మరికొందరికి బలగర్వం, ఇంకొందరికి ఆస్తి గర్వం, మరికొందరికి తలాంతులు గర్వం. ఇంకొంతమంది ఉంటారు, ఆడికి ఏముండదు, కాకపోతే కాళ్ళు నేల మీద ఉండదు. ఇదొక టైప్ ఉంటుంది. ఆడికి ఏముండదు. మా ప్రాంతంలో ఒకడు ఉన్నాడు, ఆడికి ఒంటి మీద శంశాఖండ ఉండదండి. శంశాఖండ అంతేనా? వాడు ఒంటి మీద శంశాఖండ ఉండదు, నడిచేటప్పుడు ఎట్లా నడుస్తాడు తెలుసా? నాకు డౌటు, ఫిలిస్తీన్లకు రహస్య స్థలాల్లో గడ్డలు పుట్టినట్లుగా వీడికి కూడా గడ్డలు పుట్టినామో నాకు డౌట్ వస్తూ ఉంటుంది. నడిచేటప్పుడు ఎట్లా నడుస్తాడు తెలుసా? 6 ప్యాక్ బాడీ లాగా 40 ఇంచ్. మా తమ్ముడు జార్జికి తెలుసు ఎంత. అట్లా నడుచుకుంటూ వెళ్తాడు. కొందరి జీవితాల్లో ధనగర్వం, మరికొందరి జీవితాల్లో కులగర్వం. ప్రత్యేకంగా మన ఆంధ్ర ప్రాంతానికి పట్టిన మాయిదారు రోగం ఏంటంటే కులగర్వం. అది తినటానికి తిండి ఉండదు. ఏమంటాడు తెలుసా? మా కులం ఏంటో తెలుసా అంటాడు బొంగురు గొంతుతో. ఒలే కులగర్వపు గుడిసేటోడా, కులగర్వం నీలో ఉందంటే దేవుడు అని చేస్తాడు, జాగ్రత్త. ధనగర్వమున్నా, అందగర్వమున్నా, ఆస్తి గర్వమున్నా, ఏ గర్వము మనిషిని పట్టి పీడిస్తున్నా ఆ గర్వముని నడిచేస్తుంది. గర్వాన్ని తొలగించుకొని నేల మట్టుకు తగ్గించుకొని దీనుడిగా బ్రతుకు.
యెహోవా మహిమ బయలుపడుతుంది, ఆకాశమంత ఎత్తుకు నిన్ను లేవనెత్తటం ప్రారంభిస్తుంది. గమనించండి, ఏం కాదు, చెప్పొచ్చు కదా గారు. కొంతమందికి తలాంతుల గర్వం ఉంటుంది. ఆడు బాగా పాట పాడితే ఏసన్నగారు కూడా నాకు తమ్ముడే అంటాడు. వాయిద్యం చక్కగా వాయించాడంటే ఏఆర్ రహీమన్ కూడా నా దగ్గరే నేర్చుకున్నాడు అంటాడు. పాస్టర్ గారు చక్కగా ప్రసంగించాడంటే, ఆ మధ్య ఒక పాస్టర్ గారిని స్టేజ్ మీదకి పిలిచేటప్పుడు పాస్టర్ సువార్తరాజు గారు వస్తారని పిలిచాడంట. సువార్తరాజు గారు అక్కడే ఉండి రాట్లా. అయ్యా పాస్టర్ సువార్తరాజు గారు రండి అంటే అక్కడుండి అంటాడంట, నేను పాస్టర్ కాదు రెవరెండో. వీళ్ళకి చూడండి టన్నులు గర్వం ఉంది. నేను రెవరెండ్ అంటాడు, పెట్టుకొని తప్పేం లేదు. నేను రెవరెండు 62, 32, 22 బిషప్పు, పోపు. ఆ డిగ్రీ చదవకపోతే మనోడి ప్రాణం పోద్ది. చివరి చర్చికి వెళ్ళి చూస్తే జనాలు ఏమైనా ఉన్నాయంటే మొండిగోడలు తప్ప ఏమి ఉండవు. కొంతమంది జీవితాల్లో, అంటే కొంతమంది వ్యక్తుల జీవితాల్లో తలాంతుల గర్వం. గర్విష్ఠుడైన దైవజనుని దేవుడు వాడుకోడు. గర్విష్టి అయిన విశ్వాసిని దేవుడు వాడుకోడు. గర్వపు హృదయం కలిగి తలాంతులున్న వాడిని దేవుడు వాడుకోడు. ఎవడు నేల మట్టుకు తగ్గించుకుంటాడో వాక్యులు ఎరుగుదురు కదా, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. తన్ను తాను హెచ్చించుకునేవాడిని దేవుడు తన్నుతాడు. మీకు అర్థం కాలేదా? తన్ను తాను తగ్గించుకునేవాడిని హెచ్చిస్తాడు. అట్లా కాకుండా తన్ను తాను వాడిని హెచ్చించుకుంటున్నాడంటే దేవుడు ఒక కిక్కు కొట్టాడంటే అడ్రస్ గల్లంత అయిపోద్ది. నేను కానీ, మా దైవ సౌకర్యాలు కానీ, మా పిల్లలు కానీ, మేమేదో గొప్పవాళ్ళు అని కాదు. మా అశోక్ అన్నకు తెలుసు. ఒకరోజు మా అశోక్ అన్నే నాకు ఫోన్ చేశాడు. నా స్నేహితుడు పాలకొల్లు, నన్ను ఆత్మీయంగా ఇట్రా త్వరగా రా, నన్ను ఆత్మీయంగా బలపరిచినవాడు ఈ పాలకొల్లు. మేమిద్దరం స్నేహితులం. రైట్. అన్న నాకు పరిచయం అయినప్పుడు ఏ ఊరు అన్న అంటే పాలకొల్లు అన్నాడు. నేను అనుకున్నా, ఇక పాలకొల్లు నిండా అంతా పాలు ఏరులై ప్రవహిస్తూ ఉంటుందేమో అని అనుకున్నా. ఎక్కడ కూడా మురికి కాలువలు ఉన్నాయి. నన్ను ఒకరోజు అడిగాడు నా స్నేహితుడు ఆనందన్నని, అమ్మా మిత్రుడు వచ్చాడా? 97, 8, 2000 సంవత్సరం వరకు మేము ఒక రూమ్లో ఉండేవాళ్ళం. ఒకే సంఘానికి వెళ్ళేవాళ్ళం. 2001లో నేను సేవకు వచ్చాను. 2012 నుండి మా సేవను దేవుడు అంతకంతకు వర్ధలు చేయటం ప్రారంభించాడు. ప్రత్యేకంగా కరోనా దినాల్లో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ని నకముకముల దేవుడు వ్యాపింపజేశాడు. ఇలా అనేక చోట్ల మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ వేల కొలది మంది ప్రజలు, నేను తాడేపల్లిగూడెంలో జరిగింది అద్భుతం, కొన్ని వేల మంది ప్రజలు వచ్చారు. ఆ గ్రౌండ్ సరిపోలేదు. ఎక్కడ కూడా రేపు ఈ గ్రౌండ్ మొత్తం ప్యాక్ అయిపోద్ది. ఆమెన్. అన్న ఒకరోజు నాకు ఫోన్ చేసి, అన్న 2001లో నేను మిమ్మల్ని చూసా, ఈరోజు మిమ్మల్ని కానీ అక్కను కానీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ని కానీ ఆకాశం అంత ఎత్తుకు దేవుడు లేవనెత్తాడు. ఒక మాట అన్నాడు, 2001లో జెర్మియాను చూసినప్పుడు ఏ దీనత్వం అన్నలో నాకు కనపడిందో ఎప్పటికి కూడా అదే దీనత్వం చూడటానికి దేవుడు నా పట్ల కృప చూపించాడన్న. మీలో ఎంత కూడా ఏమన్నా మార్పు ఉందా? మార్పు లేదు. కొంచెం పెద్దగా చెప్పు. మార్పు లేదు. రికమెండేషన్ ఏం చేయట్లేదు కదా? లేదు, మార్పు లేదు. థ్యాంక్ యూ. చాలా నన్ను ఆత్మీయంగా బలపరిచిన వాడు, ఓ రకంగా నాకు ప్రార్థన జీవితం నేర్పినటువంటి వాడు ఈయన ఆనంద్ గారని. ఓకే, థ్యాంక్ యూ. హల్లెలూయా. నేను ఎరుగుదును, నేను ప్రకటించే యేసుక్రీస్తు, మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం నేల మట్టుకు తగ్గించుకున్న దీన మనస్కుడు. ఈ ప్రపంచంలో యేసు లాంటి దీనుడు ఎవరు? యేసు లాంటి దీనత్వం కలిగిన వాడెవరు? ఆ దీనత్వం యేసులో ఉండటాన్ని బట్టే అన్ని నామముల కంటే మరిపైకి ఆయన హెచ్చించబడ్డాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఆయన మహిమ బయలుపరచబడినట్లుగా దేవుడు ఏ తలాంత్ ఇచ్చినా, ఏ గొప్పతనం ఇచ్చినా, ఏ ఆధిక్యత ఇచ్చినా తలాంతును బట్టి అతిశయించొద్దు.
తలాంతి ఇచ్చిన దేవుని బట్టి మనం అతిశయించాలి. డబ్బును బట్టి అతిశయించొద్దు. ఆ డబ్బు ఏ దేవుడు దానంగా ఇచ్చాడో ఆ దేవుడే మన అతిశయమై ఉండును గాక. చేద్దాం ఆమేన్, ఆమేన్. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి అతిశయించొద్దు, ఆస్తిపాస్తులను బట్టి అతిశయించొద్దు, వెండి బంగారాలను బట్టి అతిశయించొద్దు. వాటిని సంపాదించడానికి ఏ దేవుడు మీకు సామర్థ్యం ఇచ్చాడో, ఏ దేవుడు తెలివితేటలు ఇచ్చాడో ఆ దేవుడే మన అతిశయమై ఉండును గాక. ఎక్కడైనా గర్వం పెరుగుతూ ఉంటే అది అణుస్తూ వెళ్ళిపో. అణుచు ఎంతవరకు? పాతాళం లోతు మట్టుకు దాన్ని అణుచు. దేన మనస్కుడిగా బ్రతుకు. ఆకాశమే హద్దుగా దేవుడు లేవనెత్తడం ప్రారంభిస్తాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక వ్యక్తి క్రొత్త నిబంధన చరిత్రను తిరగరాసిన వాడు. ఎవరయ్యా ఆయనంటే అపోస్తులుడైన పౌలు. ఈ ఒక్క వ్యక్తి 2 ఖండాలను కదిలించే శక్తిగా మారిపోయాడు. 2 ఖండాలను కదిలించే శక్తిగా మారిపోయాడు అని అనటంతో ఆయనేదో 6 అడుగులు ఎత్తు కలిగిన వాడు, దీర్ఘదేహం కలిగిన వాడు, బలిష్ఠుడు అనుకోవటానికి వీల్లేదు. పౌలు మహాశయుడు గూర్చి చరిత్రకారులు చెప్తారు. పౌలు మహాశయుడట 4.5 అడుగులు ఎత్తు కలిగి 2 కాళ్ళు దొడ్డి కాళ్ళతో ఉండి తల వెంట్రుకలన్నీ ఊడిపోయి ఈ వైపు ఈ ప్రాంతంలో మాత్రమే వెంట్రుకలు ఉంటాయట. బక్క చిక్కినవాడు, చూడటానికి అంత రూపవంతుడు కాదు, శరీరంలో ఆరోగ్యం సరిగ్గా సహకరించదు. తరచుగా ఆ రోజుల్లో ఆయనకి మలేరియా జ్వరం వచ్చేదట. బక్క చిక్కినవాడు, 4.5 అడుగుల ఎత్తు కలిగిన వాడు, తరచుగా రోగం బారిన పడే ఈ బలహీనుడు 2 ఖండాలను కదిలించే శక్తిగా మారిపోయాడు. పౌలా, ఎలా నువ్వు కదిలించగలిగావు అంటాడు. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలుగుతాను. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృపే నేను ఇట్లా ప్రయాసపడేటట్లు చేసింది. ఎవరికి అగ్రపట్టం కట్టాడు? కృపకు అగ్రపట్టం కట్టాడు. ఎవరిని మహిమపరుస్తున్నాడు? కృపను మహిమపరుస్తున్నాడు. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఒక్క వ్యక్తి 2 ఖండాలను కదిలించే శక్తిగా మారిపోయాడు దేవుని మహిమను పొందుకొని. నా ప్రార్థన, నా ఆశ, దైవజనుడైన నన్ను, ఈ పాలకొల్లు పట్టణంలో సేవ చేస్తున్న సేవకులను, ఈ మొదటి రోజు సువార్త సభకొచ్చిన నా తోటి దైవ సేవకులు, ఈ ప్రాంతాలను కదిలించే శక్తిగా నా దేవుడు మార్చునుగాక. పట్టణాలు కదిలించే శక్తిగా దేవుడు మార్చునుగాక. రాష్ట్రాలు కదిలించే శక్తిగా దేవుడు మనల్ని అభిషేకించునుగాక. మనం బ్రతికున్న దినాల్లోనే కేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు పరిపాలన చేస్తున్నా, మనం బ్రతికి ఉన్న దినాల్లోనే భారతదేశాన్ని యేసయ్యకు కానుకగా సమర్పించే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఇది ఎప్పుడో మనం చనిపోయిన తర్వాత జరగటం కాదు, మనం బ్రతికి ఉన్న దినాల్లోనే. మన కన్నులు చూస్తూ ఉండగా, మన చెవులు వింటూ ఉండగా, మనం స్పర్శిస్తూ ఉండగా మన కన్నుల ఎదుట ఈ భీకర కార్యం దేవుడు జరిగించునుగాక. భారతదేశమంతా యెహోవా మహిమ బయలువెళ్ళునుగాక. ఒక సేవకుడి ద్వారా దేవుడు అట్లా మహిమ బయలుపరచబడాలంటే అసలు పౌలులో ఉన్న, మేబీ నేను ఒకవేళ అతిశయంగా చెప్తే నన్ను క్షమించండి, ఒకవేళ వినుంటారేమో, మీరెన్నడూ వినని నేను అనుకుంటున్నాను. పౌలు జీవితంలో ఒక కోణం మీకు చూపిస్తా. పౌలులో దేవుడు చూసింది ఏంటంటే, హెచ్చించే కొలది, ఎదిగే కొలది ఒదుకుంటున్నాడు. ఏ సేవకుడైనా 10 మంది విశ్వాసులు ఉన్నప్పుడు ఎంత దీనత్వం ఉందో, 100 మంది అయినప్పుడు మరెక్కువ దీనుడు కావాలి, 1000 మంది అయినప్పుడు మరెక్కువ దీనుడు కావాలి, 10,000 మంది అయినప్పుడు మరెక్కువ దీనుడు కావాలి. అలాంటి దీనుడు ఎక్కడున్నా వాడిని ధృవతారలాగా దేవుడు నిలవబెట్టి వాడుకోవటం ప్రారంభిస్తాడు. పౌలులో ఉన్న దీనత్వం, ఎదిగే కొద్దీ ఒదిగుండే కృప ఏంటో తెలుసా? అపోస్తులైన పౌలు గారు 1 కొరింథీ పత్రిక రాశారు. క్రీస్తు శకం 54వ సంవత్సరంలో. మరలా చెప్తాను, ఎఫెసీయులకు రాసిన పత్రిక క్రీస్తు శకం, నా వైపు చూడండి, క్రీస్తు శకం 63వ సంవత్సరంలో రాశాడు. అలాగే తిమోతీయులకు రాసిన 1 పత్రిక క్రీస్తు శకం
67 ఆ ప్రాంతంలో రాశాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రాసేటప్పుడు ఆ కొరింథీ పత్రికలో ఏమంటాడో తెలుసా? అపోస్తులందరికంటే నేను తక్కువ వాడను అంటాడు. నాతో కలిసి మాట చెప్పండి. అపోస్తులందరికంటే, అయ్యో చెప్పాలి, అపోస్తులందరిలో నేను తక్కువ వాడను. ఏమంటాడండి? పౌలు తక్కువడా? నేనంట ఆ 12 మంది అపోస్తులు అద్భుతంగా చదివిన విద్యావేత్త ఎవరైనా ఉన్నారంటే పౌలే. మహా గొప్ప ధనవంతుడు ఎవరైనా ఉంటారు పౌలే. ఎవరు పౌలు మహాశయుడు? గమాలియేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని అభ్యాసం చేసిన, పారాయణం చేసిన ఓ మహా గొప్ప జ్ఞాని. మానవ భాషలో చెప్పాలంటే పౌలు ఏ స్కాలర్. ఏం సాధారణమైనవాడు కాదండి. గమాలియేలు పాదాల దగ్గర, గమాలియేలు యూనివర్సిటీలో ధర్మశాస్త్రాన్ని పారాయణం చేశాడు. ఇంత మహా గొప్ప మేధావి, ఇశ్రాయేలు దేశాన్ని గడగడలాడించిన ఈ వ్యక్తి తనను గూర్చి తాను పరిచయం చేస్తూ అపోస్తులందరికంటే నేను తక్కువ వాడను అంటాడు. సహజంగా సేవకులుగా మాకుండే మాయిదారి రోగం, నాకు కూడా, మనం అంతా ఒకటే, మనందరికి ఒకటే రోగం ఉంటుంది. నేనేం తక్కువ అంటే, ఆ పాస్టర్ నిన్నగాక మొన్న వచ్చాడు బచ్చాగాడు, నా ముందు నెక్కరలు వేసుకొని తిరిగాడు, ఆడి శివుడి ముక్కు నేను దుడిచా. ఆడెంతండి బచ్చాగాడు? ఆడి ఏమంటారు, పిల్ల పెసరకాయ ఏదో అంటారు కదా. కొంతమంది మాటలు తోటి సేవకుని గురించి మాట్లాడే తృణీకారంగా మాట్లాడతారు, విశ్వాసుల గురించి తృణీకారంగా మాట్లాడతారు, తోటి సంఘస్థులను గురించి తృణీకారంగా మాట్లాడతారు. పౌలు అలా తృణీకరించి మాట్లాడిన వాడు కాదు. ఏమంటున్నాడు తెలుసా? అపోస్తులందరిలో చెప్పాలి, అపోస్తులందరిలో నేను తక్కువ వాడను. ఇది క్రీస్తు శకం 53వ సంవత్సరంలో రాశాడు. ఆ తర్వాత ఎఫెసీ పత్రిక రాశాడు. తమ్ముడు అది చూపించు. 3వ అధ్యాయం 11వ వచనం నాతో కలిసి చెప్పండి. పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. నాతో కలిసి ఈ మాట చెప్పండి. పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను అంటే తనను ఎట్లా ఎంచుకుంటున్నాడు? అల్పుడును కూడా కాదు. ఏమంటాడు? అత్యల్పుడనైన నాకు. ఇప్పుడు ఎవరితో పోల్చుకుంటున్నాడు? పరిశుద్ధులతో పోల్చుకుంటున్నాడు. ఇందాక ఎవరితో పోల్చుకున్నాడు? అపోస్తులతో పోల్చుకున్నాడు. ఇక్కడ ఎవరితో పోల్చుకుంటున్నాడు? పరిశుద్ధులతో, అంటే విశ్వాసులతో పోల్చుకుంటూ ఏమంటాడు తెలుసా? నా విశ్వాసులకుండే పరిశుద్ధత కూడా నాకు లేదు, పరిశుద్ధతలో నా విశ్వాసుల కంటే నేను అత్యల్పుడును అంటాడు. అదే పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ మాట్లాడుతూ క్రీస్తు శకం 67వ సంవత్సరంలో తాను మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా? పాపులందరిలో చెప్పాలి చాలే తమ్ముడు. పాపులందరిలో నేను ప్రధానిని. ఐ ఆమ్ ద చీఫెస్ట్ సిన్నర్. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, పౌలు మహాశయుడు ఎదిగే కొద్దీ ఒదిగిపోతా ఉన్నాడు. ఎదిగే కొద్దీ ప్రారంభమేమో అపోస్తులతో పోల్చుకున్నాడు, తర్వాత ఏమో పరిశుద్ధులతో పోల్చుకున్నాడు. ఇప్పుడు ఎవరితో పోల్చుకుంటున్నాడు? పాపులతో పోల్చుకుంటూ ఈ పాపులందరిలో కూడా ఐ ఆమ్ ద చీఫెస్ట్ సిన్నర్ అన్నాడు. ఆకాశమందలి దేవుడు ఈ పౌలు మహాశయుడిలో ఆ దీనత్వం చూశాడు. యెహోవా మహిమ బయలు వెళ్ళిపోయింది. ఈ బలహీనుడు ప్రపంచాన్ని తలకిందులు చేసే బలాఢ్యుడిగా మారిపోయాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఎక్కడైనా గర్వంతో మాట్లాడిన జ్ఞాపకం నీకుంటే, ఎదుటివాడిని తృణీకరిస్తూ మాట్లాడిన జ్ఞాపకం నీకుంటే, ఎప్పుడైనా నీ నోట, క్షమించండి మాట చెప్తున్నందుకు, పొగరుబట్టిన మాటలు ఎప్పుడైనా నీ నోట వచ్చినట్లుగా జ్ఞాపకం ఉంటే, ఎదుటివాడిని అవహేళన చేస్తూ, తృణీకరిస్తూ, ఎగతాళి చేస్తూ ఎప్పుడైనా నీ నోట గర్వపు మాటలు వచ్చినట్లుగా జ్ఞాపకం ఉంటే,
ఈ వాక్యం వింటుండగానే రొమ్ము కొట్టుకుంటూ గర్విస్తుందన్నయ్యా, గర్విస్తోన్నయ్యా, నా ఒళ్ళంతా గర్వమేనయ్యా, నా గర్వాన్ని తొలగించు. నేల మట్టుకు తగ్గించుకుంటా, నేల మట్టుకు తగ్గించుకుంటా. నేల మట్టుకు తగ్గించుకో, ఆకాశమే హద్దుగా దేవుని మహిమ నిన్ను లేవనెత్తటం ప్రారంభించును గాక. చప్పట్లు కొడుతూ మహోన్నతుడైన దేవునికి స్తోత్రాలు చెప్దాం. నా దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, యెహోవా మహిమ బయలుపడును, సర్వ శరీరులు ఒక్కడు తప్పకుండా సర్వ శరీరులు చూస్తారు. ఎలాగూ జరగవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎవరు? ఎలాగూ జరగవలెనని రూబేను గారి సెలవు ఇవ్వలేదు, ఎలాగూ జరగవలెనని డానియేల్ అయ్య గారి సెలవు ఇవ్వలేదు, ఎలాగూ జరగవలెనని యేసురత్నం గారి సెలవు ఇవ్వలేదు, ఎలాగూ జరగవలెనని తిమోతి గారు సెలవు ఇవ్వలేదు. ఎవరు సెలవిస్తున్నారు తెలుసా? భూమి ఆకాశాలు పట్టజాలని మహోన్నతుడు దేవుడైన యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఆయన తలుపు తెరవగా ఎవ్వడు మొయ్యలేడు, ఆయన కార్యము చేయగా ఎవ్వడు తెప్పలేడు. జనమా, దేవుని మహిమను పొందుకునే ఈ స్థలంలో నుంచి బయలుదేరుదుము గాక. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఎస్, మూడవది, దేవుని మహిమైన క్రీస్తు ఆయన మన జీవితాల్లో బయలుపరచబడాలంటే బాగా గమనించండి, మన మహిమా నిరీక్షణ అయిన క్రీస్తు మన బ్రతుకులో ఆయన ప్రత్యక్షపరచబడాలంటే అంటాడు, వంకరివి తిన్నని చేయబడాలి. ఏం చేయబడాలి? కొంచెం గట్టిగా, ఏం చేయబడాలి? వంకరివి తిన్నని చేయబడాలి, తిన్నని చేయబడాలి, తిన్నని చేయబడాలి. అంటే వంకరిగా ఉన్న వాటి దగ్గరికి దేవుని మహిమ రాదు. వంకరి చూపు, వంకరి మాట, వంకరి బ్రతుకు, వంకరి జీవితం ఏ వ్యక్తిలో ఉన్నా దేవుని మహిమ ఆ వ్యక్తి చుట్టూతా తిరుగుతుంది కానీ, ఆ ఇంటి చుట్టూతా తిరుగుతుంది కానీ, ఆ సంఘం చుట్టూతా తిరుగుతుంది కానీ, ఆ వ్యక్తులు దేవుని మహిమను అనుభవించలేకపోతారు. మరొకసారి ఈ మాట వినండి. ప్రసంగిలో కూడా అంటాడు కదా, వంకరివి లోపము కలిగినవి లెక్కలోనికి రావు అంటాడు. ఏవి లెక్కలోనికి రావంటాడు? వంకరివి. అక్కడ దాకేందుకండి, ఒక 50 రూపాయలు ఖరీదైన గ్లాసు కొనటానికి వెళ్ళారు. ఏం పెద్ద ఏం కాదు. ఒక గ్లాసు కొనటానికి షాపులో ఉన్న గ్లాసులన్నీ కింద పడేయాల్సిందేనా? షాపులో ఉన్న గ్లాసులన్నీ తీసుకొని ఒక్కొక్క గ్లాసు ఇట్లా తీసుకొని తిప్పి 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 దానికి కళ్ళు తిరిగేదాకా తిప్పి, ఏమండి, దానిలో ఎక్కడైనా గుంట ఉందనుకోండి, గుంటున్న దాన్ని కొంటారా? గుంటున్న దాన్ని కొంటారా? వంకరగా ఉన్న గ్లాసును కొంటారా? నేను అంటాను, మన బ్రతుకే వంకరి బ్రతుకు. వంకరి బ్రతుకుతో ఉన్న మనకి వంకరి వాటిని చూస్తే తృణీకరిస్తూ ఉంటే, ఏ వంకరితనము లేని దేవుడు, ఏ లోపము లేని దేవుడు, పాపమంటే ఏమిటో ఎరగని పరమ పవిత్రుడైన దేవుడు, ఆయన ఒక వ్యక్తిని ఎన్నుకోవాలంటే వాడిలో వంకరితనం ఉంటే దేవుడు ఎన్నుకోగలుగుతాడా? కానీ దేవుని ఆశ ఏంటో తెలుసా? యేసయ్య నమ్మిన క్రైస్తవ జనమా, నిన్నే ఎన్నుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిన్నే ఎన్నుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. యవన తమ్ముడు, నిన్నే ఎన్నుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఓ దైవజనుడా, నిన్నే ఎన్నుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. యేసయ్య రక్తముతో కడగబడిన ఓ క్రైస్తవ జనమా, నిన్నే నిన్నే నిన్నే. ఆయన మహిమ నీ చుట్టూతో తిరుగుతుంది. దర్శించాలని ఆయన మహిమ అనుకుంటుంది, ఆవరించాలని ఆయన మహిమ అనుకుంటుంది. కానీ దేవుడు ఎవరిలోనైతే వంకరితనం చూస్తున్నాడో ఆ వంకరితనాన్ని బట్టి మహిమ అనుభవించలేకపోతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నా తట్టు చూడండి. నీ జీవితంలో ఏ వంకరితనం ఉందో ఒకసారి ఆలోచించు. ఇంకొక 10 నిమిషాల్లో నేను ముగించబోతున్నాను. నీ బ్రతుకులో ఏ వంకరితనం ఉందో ఒకసారి ఆలోచించు. నీ చూపులో వంకరితనం ఉందేమో, నీ బుద్ధి వంకరి బుద్ధి ఏమో, నీ ప్రవర్తన వంకరి ప్రవర్తనేమో, వంకరి జీవితం జీవించే వ్యక్తిగా ఒకవేళ నీ బ్రతుకులో నువ్వు బ్రతుకుతున్నావేమో.
యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఒకవేళ వంకరి త్రోవలో ఒక వ్యక్తి నడిస్తే, వంకరి బ్రతుకు ఒక వ్యక్తి బ్రతికితే, నాతో కలిసి మాట చెప్పండి. 59:8 యెషయా గ్రంథం. నాతో కలిసి ఈ మాట చెప్పండి. శాంతవర్తమును వారు ఎరుగరు, వారి నడవలలో న్యాయము కనపడదు. ఇక్కడి నుంచి పెద్దగా, వారు తమ కొరకు వంకరి త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడు ఎవడును శాంతి నొందడు. ఏ త్రోవలో నడుస్తున్నారట? వంకరి త్రోవల్లో నడుస్తున్నారట. అయ్యా, వంకరి త్రోవల్లో నడిచేవాడు ఎవడు శాంతి నొందడు, వాడు సమాధానంగా బ్రతకలేడు. మీకు తెలుసా, ఈ ప్రపంచంలో శాంతి సమాధానాలతో బ్రతకగలిగే ఒకే ఒక్క వ్యక్తి యేసయ్య మార్గంలో నడిచే నిజమైన క్రైస్తవుడు మాత్రమే. కోట్ల రూపాయలు ఉన్నవాడు శాంతిగా బ్రతకలేడు, ధనధాన్యాలు కలిగిన వాడు శాంతిగా బ్రతకలేడు, అష్టైశ్వర్యాలు కలిగిన వాడు శాంతిగా బ్రతకలేడు. ఎవడు ఈ నీతి కలిగిన మార్గంలో నడుస్తాడో, ఈ తిన్నని మార్గంలో నడుస్తాడో, తిన్నని మార్గంలో నడిచే క్రైస్తవుడు కారపు మెతుకులు తిన్న శాంతి సమాధానాలతో బ్రతుకుతాడు. నా మాట మీకు అర్థమైందా? వాడు పండుకోవటానికి డబుల్ కాట్ పెట్టలేకపోయినా, చిరిగిపోయిన చాప మీద పండుకున్నా, గమనించండి, చిరిగిపోయిన చాప మీద పండుకున్న, దోమతెర లాంటి దుప్పటి కప్పుకున్న, మాసికలు వేసుకున్న జాకెట్ ధరించిన యేసయ్య మార్గంలో నడిచేవాడు శాంతి సమాధానాలతో నెమ్మదిగా బ్రతుకుతూ ఉంటాడు. కొంతమంది వక్ర మార్గాల్లోకి వెళ్తారు. ఆ వంకర మార్గాల్లోకి వెళ్ళి వాళ్ళు వాక్యం వింటున్న బిడ్డలారా, ఒక కుటుంబం సంగతి చెప్తాను. అది నేను ఎరిగిన కుటుంబం, ఒక క్రైస్తవ కుటుంబం. అన్యులు కాదు, దేవుణ్ణి ఎరగని ప్రజలు కాదు, క్రైస్తవ కుటుంబ సంగతి నేను చెప్తాను. ఆయన ఒక ఆర్ఎంపీ డాక్టర్. చెప్పండి. ఆ రోజుల్లో ఆర్ఎంపీ డాక్టర్ రోజుకొచ్చి 100 రూపాయలు చూసేవాడు. ఆ పట్టణంలోనే పేరుగాంచిన ఆర్ఎంపీ డాక్టర్ డబ్బు ఎప్పుడైతే పెరిగిందో, డబ్బుతో పాటు ఆయనకు త్రాగుడు అలవాటు వచ్చింది. ఎప్పుడైతే త్రాగుడు అలవాటు వచ్చిందో, క్లినిక్ ముగించటం, ఆ క్లినిక్లోనే తాగి పండుకోవటం, 2-3 రోజుల దాకా ఇంటికి రాకపోవటం, ఇట్లా చేస్తూ ఉండేవాడు. క్లినిక్ బాగానే రన్ అవుతుంది. క్రైస్తవుడు, నేను చెప్పే మాట, క్రైస్తవుడు. క్లినిక్ బాగా నడుస్తుంది, డబ్బు పెరిగింది. డబ్బు ఎప్పుడైతే పెరిగిందో ఈయనకు తాగుడు అలవాటు వచ్చింది. జనమా, నా వైపు చూడండి. ఎప్పుడైతే ఈ డబ్బులు పెరిగాయో తాగుడు అలవాటు వచ్చింది, తాగుతున్నాడు. 2-3 రోజులకు కానీ ఇంటికి రావట్లా, కొన్నిసార్లు వారం రోజుల పాటు ఇంటికి రావట్లా. 5 పిల్లలు, 2 కొడుకులు, 3 కూతుర్లు. వారానికి ఒకసారి ఇంటికి రావటం, భర్త ఇలా ఇంటికి రాకపోవటం, భార్య ఒంటరిగా ఉండటం. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ఆ ప్రాంతంలోని ఒక పరపురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తండ్రి ఏమో తాగుబోతు, దాన్ని ఆసరా చేసుకొని తల్లి ఏమో అక్రమ మార్గంలోకి వెళ్ళిపోయింది. దినాలు అట్లా సాగుతూ ఉన్నాయి. వాడు తాగి లివర్ పాడై చచ్చిపోయాడు. లివర్ పాడై చచ్చిపోయాడు. తాను లివర్ పాడై చచ్చిపోయిన తర్వాత ఈ తల్లి విధవరాలై ఇప్పుడు వయసుడికిపోయిన తర్వాత తల్లి ఏ చెడ్డ మార్గం గుండా వెళ్ళిందో, తల్లి ఒకడితో పాపం చేస్తే కుమార్తెలు వ్యభిచార కొంపల వైపుకు వెళ్ళారు. డాక్టర్ గారి కుమార్తెల్లో 2 ఎయిడ్స్ రోగంతో చచ్చిపోయారు. ఈరోజు ఆ డాక్టర్ గారి పిల్లలు లారీ క్లీనర్లుగా బ్రతుకుతున్నారు. పెద్దోడు తాగుబోతుడు అయిపోయాడు. తల్లిదండ్రులారా, తల్లిగా నువ్వు బ్రతకాల్సిన రీతిలో బ్రతకపోతే నీ పాపపు శిక్ష నీ పిల్లల ఒడిలో పడుతుంది. జాగ్రత్త. ఓ తండ్రి, డబ్బులు సంపాదించి పెడుతున్నాను అని అనుకుంటున్నావేమో. నేను దూరదేశంలో ఉన్నాను, లక్షల రూపాయలు పంపిస్తున్నాను, పర్వాలేదు అనుకుంటున్నావేమో. సంపాదించు, తప్పు లేదు. స్థితిమంతుడు కా, తప్పు లేదు. కానీ నేనంట, వంకర మార్గాల్లోకి నువ్వు వెళ్తే
నీ పాపపు శాపం నీ పిల్లల ఒడిలో పడుతుందన్న సంగతి గ్రహించు. ఓ తల్లి, ఏం వేస్తున్నావు పిల్లల ఒడిలో? ఆశీర్వాదాన్ని వేస్తున్నావా, దేవుని శాపాన్ని వేస్తున్నావా? దేవుని దీవెన పిల్లల ఒడిలో బ్రతికేటట్లుగా దేవుని దీవెన పిల్లల ఒడిలో పడేటట్లుగా బ్రతుకుతున్నావా? తల్లిగా నువ్వు దారి తప్పి, తండ్రిగా నువ్వు దారి తప్పి నీ పాపపు శాపం పిల్లల మీద పడేటట్లుగా బ్రతుకుతున్నావా? తస్మా జాగ్రత్త. ఆ కుటుంబాన్ని చూస్తే గుండె పగిలిపోద్ది. డాక్టర్ గారి పిల్లలు ఎయిడ్స్ రోగంతో చచ్చిపోయారు. డాక్టర్ గారి పిల్లలు లారీ క్లీనర్లుగా బ్రతుకుతున్నారు. కుటుంబం చితికిపోయింది. కారణం ఏంటో చెప్పమంటావా? వంకరి త్రోవ. ఓ దైవజనుడిగా ఈ రాత్రి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీలో కొంతమంది వంకరి మార్గంలో వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. యవన బిడ్డల్లో కొంతమంది దారి తప్పి బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. కాలేజీకి వెళ్ళిన చోట, స్కూల్కి వెళ్ళిన చోట, యూనివర్సిటీలో ఆ అమ్మాయితో ఈ అమ్మాయితో, ఆ అబ్బాయితో ఈ అబ్బాయితో చెడుగా తిరిగే కొంతమంది యవనస్తులు ఉన్నారు. వంకరి త్రోవలో బ్రతుకుతున్నవో చెల్లి, వంకరి త్రోవలో బ్రతుకుతున్నవో తమ్ముడా, వంకరి త్రోవలో బ్రతుకుతున్నవో తండ్రి, వంకరి త్రోవలో బ్రతుకుతున్నవో తల్లి. కనీసం ఈ రాత్రి అయినా ఈ వాక్యం వింటుండగా రొమ్ము కొట్టుకొని దేవుని దగ్గర ఏడుస్తూ నా వంకరి బ్రతుకు విడిచిపెడతానయ్యా, తిన్నని నీ మార్గంలో నడుస్తానయ్యా అని ఈ రాత్రి తిన్నని మార్గంలోకి రాగలిగితే యెహోవా మహిమ నిన్ను దర్శించును గాక, యెహోవా మహిమ నిన్ను దర్శించును గాక. నా దేవుడు అంటాడు, యెహోవా మహిమ బయలు వెళ్ళును. చప్పుడు కొట్టు స్తోత్రాలు చెప్దాం. ఒక్కడు తప్పకుండా సర్వ శరీరులో దాన్ని చూస్తారు. ఇలాగు జరగవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆయన మహిమ ఒకసారి చూడు. ఆయన మహిమ తమ్ముడు, చెల్లి, నీ తల మీదే అల్లాడుతుంది, నీ తల మీదే అల్లాడుతుంది. ఆయన మహిమ నిన్ను దర్శించాలని ఈ రాత్రి నిన్ను చుట్టూతా షకీనా మేఘంలాగా ఆయన మహిమ నిన్ను కమ్ముకుంది. రా, నీ వంకరి త్రోవను విడిచిరా. రా, నీ తాగుబోతు జీవితాన్ని విడిచిరా. రా, నీ అక్రమ సంబంధాన్ని విడిచిరా. రా, నీ లంచగొండితనాన్ని విడిచిరా. రా, నీ దొంగతనపు బుద్ధిని విడిచిరా. రా, నీ వడ్డీ వ్యాపారపు జీవితం నుంచి విడిచిరా. రా, కులగర్వాన్ని విడిచిరా. నా ప్రభు దగ్గరకు వచ్చి తిన్నని మార్గంలోకి వెళ్తే, తిన్నని మార్గానికి వెళ్ళిన పౌలును ఎలా బలపరిచి మహిమాయుక్తంగా దేవుడు ఎలా వాడుకున్నాడో నిన్ను నా దేవుడు అలా వాడుకున్నను గాక. చెప్దాం ఆమేన్. దమస్కు గుమ్మం దగ్గర దర్శించబడిన పౌలు దమస్కు పట్టణంలోకి వెళ్ళిన తర్వాత చెప్పండి, ఏ వీధిలోకి వెళ్ళాడట? వంకరి వీధిలోకి వెళ్ళాడా? తిన్నని దనబడిన వీధిలోకి వెళ్ళాడా? ఒకప్పుడు నీ బ్రతుకు వంకరి బ్రతుకేమో. ఈ మీటింగ్ నుంచి వెళుతుంటుండగా ఒక తీర్మానం చేసుకో, ఇక్కడి నుంచి బయలుదేరక మునిపే తిన్నని మార్గంలో నువ్వు నడుచుదువుగాక. అలా నడవగలిగితే ఈ రాత్రే యెహోవా మహిమ ఒక్కొక్క బిడ్డను ఈ రాత్రే యెహోవా మహిమ ఒక్కొక్క బిడ్డను ఈ రాత్రి దర్శించునుగాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆఖరి విషయం, ఆయన మహిమ తన ప్రజలను దర్శించాలని ఆశపడుతుంది. జెర్మియా అనేవాడిని తన మహిమ కొరకు దేవుడు వాడుకోవాలనుకున్నాడు. అలాగని జెర్మియా గాడంటే ఆడంటేనే ఒక ప్రత్యేకమైన ప్రేమ అనుకోవద్దు. పరిశుద్ధ గ్రంథాన్ని చేతబూని సేవకొచ్చిన ప్రతి సేవకుణ్ణి అలా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. యేసయ్య రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడికి దేవుడు తన మహిమని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన మహిమ మన బ్రతుకులో బయలుపరచబడినట్లుగా గరుకైనవి నున్నవిగా మార్చబడాలి. అప్పుడు యెహోవా మహిమ బయలుపరచబడుతుంది అంటాడు. వాక్యం వింటున్న బిడ్డలరా, గరుకైనవి ఎప్పుడైతే నున్నవిగా మార్చబడతాయో ఆ నున్నటి వాటి ద్వారా మహిమ కలిగిన కార్యాలు మహిమోన్నతుడైన దేవుడు జరిగించునుగాక. ఎట్లా? బైబిల్లో ఒక సన్నివేశం చెప్తాం. దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడు. దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు
ఏటిలోకి వెళ్ళి రాళ్ళు తీసుకున్నాడు. అమ్మ, ఏం తీసుకున్నాడు చెప్పండి? ఏం తీసుకున్నాడు? ఏటిలో నుంచి రాళ్ళు తీసుకున్నాడు. ఏ రాళ్ళు తీసుకున్నాడు? కంకర రాళ్ళ? నా బైబిల్లో అట్లా లేదే. ఏ రాళ్ళు అయ్యారు? థ్యాంక్ యూ అయ్యారు. ఏ రాళ్ళు తీసుకున్నాడు? నున్నటి రాళ్ళు తీసుకున్నాడు. విచిత్రం చూడండి, నున్నటి రాళ్ళు తీసుకున్నాడు దావీదు. నేను మిమ్మల్ని అడుగుతా, రాయి సహజంగా గరుగ్గా ఉంటుందా, నున్నగా ఉంటుందా? ఏమ్మా, ఎవరు రాళ్ళను చూసినట్టే లేదే, ఏమీ చెప్పట్లా. అమ్మ, రాయి ఎట్లా ఉంటుంది? సహజంగా రాయి చెప్పండి ఎట్లా ఉంటుంది? థ్యాంక్ యూ అమ్మ. రాయి గరుగ్గా ఉంటుంది. ఏ రాయి అయినా గరుకు రాయే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనిషిని రాయితో పోల్చింది. ఎట్లాగో చెప్పమంటారా? అపోస్తులుడైన పౌలు గారు పేతురు వారు మాట్లాడుతూ ఆత్మ సంబంధమైన మందిరంలో మీరు సజీవమైన రాళ్ళు అంటాడు. చెప్పండి, ఏ రాళ్ళు? ఆ రాయేమో నిర్జీవమైన రాయి, ఈ రాయేమో సజీవమైన రాయి. సజీవమైన రాయే కానీ ఈ రాయి ఎట్టాడుదంటే గరుగు రాయి. మనల్ని ఏమీ అన్నంతసేపు మనంత మంచోడు ఇంకొకరు లేడు. యేసు ప్రభుకు స్వయాన తమ్ముళ్ళమే, గాబ్రియేల్ దేవదూతకు స్వయాన చెల్లెలమే. ఎప్పుడైనా భర్త పొరపాటున భార్య ఏదో అందని ఒక చెయ్యి ఎత్తి దెబ్బ కొట్టబోతూ ఉంటే కొంతమంది అంటారు, తెంచో కొడతా అని. అంటే కొంతమంది ఏమంటారు తెలుసా? కొట్టి చూద్దాం. ఆడు కోపం వచ్చి పెట్టామని కొడతాడు. పెట్టామని కొట్టిన తర్వాత అక్కేం చేస్తా తెలుసా? ఇంకోసారి కొట్టి చూద్దాం. వినండి, ఈ రాళ్ళన్నీ గరుకు రాళ్ళే. అది చూడటానికి మంచిగానే ఉన్నాం, కానీ సమయం వచ్చినప్పుడు ఈ గరుకుదనం, ఈ కఠినత్వం బయటపడుతుంది. గరుకురాళ్ళమే. గరుకురాళ్లను దావీదు మహారాజు వాడుకోడు. నేనంట గరుకుగా బ్రతికే వ్యక్తులను పరమ దావీదుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు వాడుకోరు. ఏలా మైదానంలో కనపడుతున్న ఈ దావీదు, పాలకోలు పట్టణంలో ఈ మైదానంలో కనపడుతున్న పరమ దావీదైన యేసుక్రీస్తు వారికి గుర్తయి ఉన్నాడు. జనమా, పరమ దావీదైన యేసుక్రీస్తు వారు ఏ రాయిని పట్టుకుందామా? ఏ రాయిని నా మహిమ కొరకు వాడుకుందామా? ఏ సేవకుని నా పని కొరకు పట్టుకుందామా? ఏ విశ్వాసిని నా సాక్షార్థంగా నిలవబెడదామని రాళ్ళ కోసం వెతుకుతున్నాడు. నా దేవునికి ఏ రాళ్ళు కావాలో తెలుసా? గరుకు రాళ్ళు కాదు, నున్నటి రాళ్ళు కావాలి. చూడండి, అసలు ఏ రాళ్ళు కావాలి? నున్నటి రాళ్ళు ఏసాయి కావాలి. దావీదు వెతుకుతున్నప్పుడు నున్నటి రాళ్ళు కనపడ్డాయి. నేనంట ఈ గరుకు రాయి నున్నటి రాయిగా ఎలా మారింది? ఎలా మారిందంటే, ఇవి ఏటిలో ఉన్న రాళ్ళు కదా. ఈ రాళ్ళు ఏటిలో ఉండటాన్ని బట్టి జలప్రవాహం ఆ రాళ్లను పదే పదే తాకి, ఈ జలములు రాళ్లను పదే పదే కొడుతూ వెళ్ళటాన్ని బట్టి ఆ రాయి డొర్లి 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 డొర్లి. యోబు గ్రంథంలో రాసి ఉంది కదా, జలములు రాళ్లను అరగదీయును అని రాసి ఉంది. నాతో కలిసి మాట చెప్పండి, జలములు. మరోసారి, జలములు రాళ్లను అరగదీయును. వేటిని అరగదీస్తుందట? వేటిని? ఏవి? జలములు. జలములు రాళ్లను అరగదీయును. ఏ జలాలను గూర్చి మాట్లాడుతున్నాడు యోబు గ్రంథకర్త? ఏ రాళ్లను గూర్చి మాట్లాడుతున్నాడు? ఐలారా, మనమందరం ఒకప్పుడు గరుకు రాళ్ళం. ఎస్, గరుకు రాళ్ళగా మనం బ్రతుకుతూ ఉండగా సువార్త సభలనే ఏటిలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. సంఘం అనే ఏటిలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. మందిరం అనే ఏటిలోనికి దేవుడు తీసుకొచ్చాడు. మందిరం అనే ఏటిలోకి తీసుకొచ్చి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ రాళ్లను జలములు కొట్టినట్లుగా మందిరానికి వచ్చిన మనలను వాక్యం అనే జలము చేత దేవుడు తాగుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. వాక్యం అనే జలం చేత పదే పదే దేవుడు మనల్ని కొడుతూ ఉన్నాడు. వాక్యం అనే జలం చేత పదే పదే దేవుడు మనల్ని తాగుతూ ఉన్నాడు. వాక్యం అనే జలం నిన్ను తాగుతూ ఉండగా తన గరుకుతనాన్ని పోగొట్టుకొని
ఎవడు నున్నటి రాయిగా మార్చబడతాడో వాణ్ణి పరమదావీదు పట్టుకొని గొలియాతుగా పిలువబడుతున్న సాతానును కూల్చి ఆ వ్యక్తి ద్వారా దేవుడు దైవరాజ్యాన్ని స్థాపించునుగాక. మరోసారి చెప్దాం ఆమేన్. మరోసారి చెప్దాం ఆమేన్. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, దరిదాపుగా గంటంబావు సేపు దేవుని యొక్క వాక్య ప్రవాహం నిన్ను కొడుతూ ఉంది. అన్ని కోణాల్లో నిన్ను కొడుతూ ఉంది. మనలో ఎవరు పరిపూర్ణంగా నీతిమంతులు లేరు. నేనంట నీలో ఏ గరుకుతనం ఉందో నువ్వు ఎరిగి వాక్యం నిన్ను కొడుతూ ఉండగా గరుకుతనాన్ని పోగొట్టుకోగలిగితే నిన్నే పట్టుకుంటాడు, తన మహిమ కొరకు దేవుడు నిలవబెడతాడు. ఎప్పుడు నీ గరుకుతనాన్ని పోగొట్టుకోవాలో తెలుసా? నీకు బుద్ధి పుట్టినప్పుడు కాదు, నీకు మనసు వచ్చినప్పుడు కాదు, తర్వాత మారదాములే అని వాయిదా వేసి నీవు అనుకున్నప్పుడు కాదు. ఎప్పుడు నువ్వు మారాలో తెలుసా? వాక్యం నిన్ను దర్శించినప్పుడే, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడే, వాక్యం ద్వారా దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడే నీ బ్రతుకును దిద్దుకున్నావా? అదే వాక్యం శిఖరాల మీద నిన్ను కూర్చోబెట్టడం ప్రారంభిస్తుంది. అద్భుతం. బైబిల్లో ఒక సన్నివేశం మీరు ఎరుగుదురు. బైబిల్లో బెతస్సా కోనేరు, ఒక కోనేరు ఉంది. ఆ కోనేటిలో జరిగే విచిత్రం ఏంటంటే, అప్పుడప్పుడు దేవదూత పరలోకం నుంచి దిగొచ్చి జలములను, నీళ్లను కదిలిస్తూ ఉంటుందట. వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ దేవదూత కోనేటిలోకి వచ్చి జలములను కదిలిస్తున్నప్పుడు ఎవడు మొదట దిగుతాడో వాడు ఇట్టే స్వస్థత పొందుతున్నాడు అని వాక్యం అంటుంది. అక్కడ రాయబడిన మాట, వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా ఇట్టే బాగుపడుతున్నాడు. ఎవడు బాగుపడుతున్నాడు? అందరూ బాగుపట్ల. దేవదూత జలములను కదిలించేటప్పుడు ఎవడు మొదట దిగుతున్నాడో వాడు ఇట్టే బాగుపడుతున్నాడట. జలము దేనికి గుర్తని చెప్పుకున్నాం? వాక్యానికి గుర్తని చెప్పుకున్నాం. దేవదూత ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అనుకున్నారు? సేవకుడికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎలాగో తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘంతో అంటాడు, మమ్మను క్రీస్తు యేసు వలెను దేవుని దూత వలెను మీరు మమ్మల్ని అంగీకరించారు అంటాడు. బాగా గమనించండి. దైవ సేవకుడు బెతస్సా కోనేరుగా పిలువబడుతున్న సంఘములో నిలవబడి వాక్యమనే నీళ్లను కదిలిస్తూ ఉంటాడు. వాక్యమనే నీళ్లు నిన్ను తాకినప్పుడు ఎవడు వెంటనే స్పందించి మొదటి దిగుతాడో వాడు దేవుని మహిమను అనుభవించటానికి దేవుడు కృప చూపిస్తాడు. మరోసారి చెప్దాం ఆమేన్. దేవుని మహిమను అనుభవించటానికి దేవుడు కృప చూపిస్తాడు. తిరిగి వెళ్ళబోతున్న దైవ జనమా, ప్రతి బిడ్డ దేవుని మహిమను పొందుకొని వెళ్ళుదురుగాక. ఓ చిన్న సాక్ష్యం 2 నిమిషాల్లో టకాటక చెప్పి నేను ముగిస్తాను. అది ఒక పెద్ద పట్టణం. భర్త ఆటో డ్రైవర్. కొన్ని పరిస్థితులను బట్టి ఆటో తోలుకుంటూ వెళ్తుండగా సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయాడు. మంచి భార్య, 2 పిల్లలు. భర్త ఎప్పుడైతే చనిపోయాడో కుటుంబ భారం అంతా ఈవిడి మీద పడింది. భర్త ఉన్న దినాల్లో ఏనాడు ఇల్లు వదిలి బయటికి వెళ్ళింది కాదు. సడన్గా భర్త చనిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక, పిల్లల్ని ఎలా పెంచాలో అర్థం కాక ఆ ఇంట్లో ఈ ఇంట్లో చిన్న చిన్న పనులు చేసి బ్రతుకుతూ ఉండేది. మంచి యవ్వన వయసు, 30 సంవత్సరాలు. ఈలోపు ఎవరో వచ్చి చెప్పారట, అమ్మా నీ వయసు చూస్తే మంచి యవ్వన వయసు, చక్కటి అందం నీకుంది, చక్కటి రూపురేఖలు నీకున్నాయి, నీకు ఒక మాట చెప్తాను, ఎంతకాలం కూలీనాలి చేసి పిల్లల్ని చదివిస్తావు? మా మాట విని నీ శరీరాన్ని అమ్ముకుంటే లక్షల రూపాయలు నువ్వు సంపాదిస్తావు. ముంబై పట్టణంలో రెడ్ లైట్ ఏరియా అని ఉంటుంది. ఆ రెడ్ లైట్ ఏరియాలో నువ్వు వేశ్యావృత్తిలోకి దిగితే వేల రూపాయలు నువ్వు సంపాదిస్తావు. నా మాట విను, అందాన్ని ఎరగవేయి అన్నారు. వాళ్ళ మాట విని బ్రతుకు తెరువు కోసం గత్యంతరం లేక ఆ తల్లి వేశ్యావృత్తిలోకి దిగింది. అన్యురాలు. దినాలు అట్లా సాగుతున్నాయి. వాళ్ళ ఇంటి పక్కే భక్తి కలిగిన ఓ క్రైస్తవ తల్లి ఉంది. ఈవిడి పని చేస్తున్న సంగతి ఆ తల్లికి తెలియదు. ఏదోలే బ్రతుకు తెరువు కోసం ఏదో ఉద్యోగం చేస్తుందిలే అని అనుకున్నారు. ఒకరోజు ఈ క్రైస్తవ తల్లి ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఒక్కసారి మందిరానికి రామ్మా, మేము ఆరాధించే యేసుక్రీస్తు వారికి విధవరాలంటే మహాప్రేమ, విధవరాళ్ళకు ఆయన న్యాయకర్త, తండ్రి లేని బిడ్డలకు ఆయన తండ్రి, మీలాంటి వాళ్ళని యేసయ్య ప్రేమిస్తాడమ్మా, రండి అన్నారు. చెప్తూ ఉంటుండగా ఒకరోజు కాదనలేక అనాలోచనగా ఒక ఆదివారం మందిరానికి వచ్చింది. మందిరానికి వచ్చి అట్లా కూర్చుంది. ఆ రోజు దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడు. ఏమని వాక్యం చెప్తున్నాడు తెలుసా? వివాహం అన్ని విషయములలో ఘనమైనది, పాన్పు నిష్కలంకమైనది, దేవుడు వ్యభిచారులకు వేశ్య సంఘులకు తీర్పు తీరుస్తాడు, వారందరూ అగ్నిగుండం పాలైపోతారు. ఈ వాక్యం చెప్తున్నాడు.
విచిత్రం చూడండి, ఏ వాక్యం చెప్తున్నాడంటే వేశ్యాతనాన్ని గురించి చెప్తున్నాడు. వేశ్యలైనా వ్యభిచారులైనా అగ్నిగుండం పాలైపోతారు వాక్యం చెప్తా ఉంటే ఆ తల్లి అంత దూరాన విని ఆ తల్లి అంత దూరాన కూర్చొని ఆ వాక్యం వింటూ, అయ్యయ్యో నా గురించి చెప్తున్నాడే, నా సంగతి ఈయనకి ఎట్లా తెలిసింది, నా పతనావస్థ ఈయనకి ఎట్లా తెలిసింది, నా చీకటి జీవితం ఈయనకి ఎట్లా తెలిసింది, అయ్యో నా పరిస్థితి ఎట్లా తెలిసిందని ఈ తల్లి ఏం చేసిందో తెలుసా? రొమ్ము కొట్టుకొని కూర్చొని ఆడవటం ప్రారంభించింది. వేశ్యావృత్తిలో దిగిన నేను చనిపోయిన తర్వాత వెళ్ళేది నరకానిక? ఎవరో పిల్లల్ని చదివించాలని, నా పిల్లలై ఉండొచ్చు, పిల్లల్ని చదివించాలని వేశ్యావృత్తిలోకి దిగితే ముగింపులో నాకు దొరికేది నరకమా? ఆ వాక్యం విని పశ్చాత్తాపడి ఏడుస్తూ వాక్యపు ముగింపులో ఏం తీర్మానం చేసుకుందో తెలుసా? ఉన్న పాటున వేశ్యావృత్తిని వదిలివేయాలని తీర్మానం చేసుకుంది. పవిత్రురాలిగా దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకుంది. నీతిగా దేవుని మార్గంలో జీవించాలని తీర్మానం చేసుకుంది. పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది, కాళ్ళ మీద పడింది, తన విషయం అంతా చెప్పింది. ఈ రోజు నుండి నా బ్రతుకు మార్చుకుంటానయ్యా అంది. అద్భుతం. ఒకే రోజు ఒక్క వర్తమానం వేశ్యను నీతిమంతురాలిగా మార్చింది. వేశ్యను నీతిమంతురాలిగా మార్చింది. క్రైస్తవ జనమా, మిమ్మల్ని నొప్పించాలని కాదు, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. నేనంట, నువ్వు మారటానికి నీకు ఇంకా ఎన్ని ప్రసంగాలు కావాలి? నీ తాగుబోతానాన్ని విడిచిపెట్టడానికి ఇంకా ఎన్ని వర్తమానాలు నీకు కావాలి? నీ సినిమాల జీవితం విడిచిపెట్టడానికి ఇంకా ఎంతమంది దైవ సేవకులు ఈ పట్టణానికి రావాలి? ఎంతమంది సేవకులు వాక్యం చెప్తే నువ్వు మారుతావు? ఒకే రోజు వాక్యం ఉంది, ఒకే దైవ సేవకుడి దగ్గర, ఒకే సంఘంలో వాక్యం ఉంది. ఉన్న పాటున ఈ వేశ్య నీతిమంతురాలిగా మారిపోయింది. అయ్యా, నీతిగా బ్రతకాలనుకుంటున్నాను, కానీ నాకున్న భయం ఏంటంటే పిల్లల్ని ఎట్లా పెంచాలి, పోషించాలి అర్థం కావట్లా. పర్వాలేదమ్మా, ఏం టెన్షన్ పడొద్దు. మా మందిరంలో మంచి ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఇంటి పని చేస్తే, ఆయా పని చేస్తే చక్కగా నీకు జీతం ఇస్తారు, కడుపు నిండా భోజనం పెడతారు, పిల్లలను కూడా వాళ్ళే చదివిస్తారు. అద్భుతం. వేల రూపాయలు సంపాదిస్తూ ఖరీదైన బట్టలు కట్టుకొని అందంగా అలంకరించుకొని వెళ్ళే ఈ బిడ్డ వాక్యం విని వాక్యం కొరకు పనికత్తెగా బయలుదేరింది. ఎట్లా బయలుదేరింది? పనికత్తెగా బయలుదేరింది. నీతి మాలిన డబ్బుతో సుఖం అనుభవించేదానికంటే నీతియుక్తమైన డబ్బుతో పేదరికం అనుభవించటం నాకు మేలు. వినారు ఈ మాట? నీతియుక్తమైన డబ్బుతో పేదరికం అనుభవించడం నాకు మేలు. నీతిగా బ్రతకటం ప్రారంభించింది. చక్కగా ఆ అధికారుల ఇంట్లో ఆయా పని చేస్తూ ఉంది. పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. దినాలు అట్లా గడుస్తూ ఉన్నాయి. దరిదాపుగా 20 సంవత్సరాల తర్వాత అద్భుతం తెలుసా? ఈ వేశ్య అని పిలువబడిన ఈ తల్లికి పుట్టిన పెద్ద కుమారుడు మహారాష్ట్ర రాష్ట్రంలో గొప్ప దైవ సేవకుడిగా దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. ఆ సేవకుడు నడిపించే సంఘానికి కొన్ని వందల మంది ఆత్మలు వస్తారట. రెండవ కొడుకు అదే మహారాష్ట్ర రాష్ట్రంలో IPS ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నాడట. ఒకరోజు అడిగారు, బాబు మీ తల్లి పరిస్థితి ఇది కదా, అమ్మా ఒకప్పుడు నీ పరిస్థితి ఇది కదా, మీ బ్రతుకు ఇలా ధన్యం అవటానికి కారణం ఏంటి? ఆ తల్లి తల వంచి సవినయంగా ఏం చెప్పిందో తెలుసా? వాక్యం మమ్మలను దర్శించినప్పుడు, వాక్యానికి లోబడి మా బ్రతుకును మార్చుకున్నాం, ఆ వాక్యమే మా బ్రతుకులను మార్చింది. వాక్యం మమ్మలను దర్శించినప్పుడు వాక్యానికి అనుగుణంగా మా బ్రతుకును మార్చుకున్నాం, ఆ వాక్యమే పెంట కుప్పల మీద పడిపోయిన మమ్మలను సింహాసనం మీద కూర్చోబెట్టింది. యెహోవా మహిమ బయలు వెళ్ళింది. ఈ రాత్రి జనమా, ఒకే క్షణం ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడు. దేవుని మహిమ ఎక్కడో పరలోకంలో లేదు. యెహోవా మహిమ బయలు వెళ్ళాలని, సర్వ శరీరులు చూడాలని, ఇలాగే జరగాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఈ ప్రాంగణంలో కూర్చున్న మనందరి యొద్దకు దేవుని మహిమ దిగి వచ్చింది. ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడు, ఆ మహిమని నీ చుట్టూతో సంచరిస్తుంది. ఆమేన్, ఆమేన్. ఆయన మహిమ నీ తల మీదే ఉంది. లైవ్లో వాక్యం వింటున్న దేవుని బిడ్డలరా, మీ వాకిడి దగ్గరే నిలబడి దేవుని మహిమ మీ తలుపు తడుతుందన్న సంగతి గ్రహించండి. మీరే పట్టణంలో ఉండి వాక్యం వింటున్నా, కొంతమంది అరబ్ దేశంలో
ఈ ప్రాంతపు చెల్లెళ్ళు అనేక మంది వాక్యం వింటున్నారు. చెల్లి, నువ్వు ఉంటున్న ఇంటిలో ఆ వాకిడి దగ్గర దేవుని మహిమ తడుతుంది. మైదానంలో ఉన్న ప్రజలారా, అశేషమైన జనమా, ఈ రాత్రి దేవుని మహిమ నీ హృదయపు వాకిడి దగ్గర నిలబడి అది తడుతూ ఉండగా, లోయను ఎత్తు చేయి, కొండలను వణిచివేయి, వంకరి మార్గాన్ని తినని చేయి, గరుకుతనాన్ని తొలగించుకొని నున్నటి వాడిగా మారిపో. యెహోవా మహిమ ఈ రాత్రి నిన్ను దర్శించును గాక.